నన్ను ఉంచి యేసయ్య నామమే బహు పూజనీయము. నాపై దృష్టి నిలిపి సంతృప్తిగా నన్నుంచి నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో జీవింపజేసెనే. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో జీవింపజేసెనే. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏమని చెప్తా ఉంటాడంటే పద్దాక మనకి లైన్ లో ఉండండి, లైన్ లో ఉండాలి, లైన్ లో ఉండండి అమ్మా, లైన్ లో ఉంటేనే మీకు మేలు కలిగిద్ది అని చెప్తా ఉంటాడు అనమాట. నిత్యము మనం అందరం కూడా కలిసి ఉండాలి, నిత్యము జీవించాలి. మన కొంతకాలం ఉండిపోయేవారుగా మనం ఉండకూడదు అనే భారం ఆయనకి ఆశ ఇష్టం ఉంది. కాబట్టి మనం ఎందుకు పనికిరాపోయినా సరే, అవునా, దేవుని చేత ఎన్నుకోబడ్డప్పుడు మనం ఎవరవుతాం? ధన్యులు అయిపోతాం అంతే, అవునా. ఎందుకు పనికిరాపోయినా సరే దేవుని చేత ఎన్నుకోబడినప్పుడు ధన్యులు అయిపోతాం. కాబట్టి యుగ యుగాలు మనం కలిసి ఉండాలని దేవుడు ఆయన మాట ప్రకారంగా ఉండండి, ఆయన మాట ప్రకారంగా ఉండండి అని ఏ ఒక్కళ్ళు కూడా పక్కకి వెళ్ళిపోకుండా దేవుడు నిత్యము చెప్తా ఉంటాడు ఆయన ప్రేమను బట్టి, అవునా. కాబట్టి ఆయన మాట ప్రకారంగా మనం ఉన్నట్లయితే నిత్యము జీవించేవారుగా ఉంటాం. ఏం పద్దాకలు అసలు అజ్జేయద్దు ఇజ్జేయద్దు అజ్జేయద్దు. ఇప్పుడు చిన్న కోడి పిల్ల ఏమనుకుంది, అసలు ఇక్కడే ఉండండి, బయటికి వెళ్ళొద్దు అంతా ఉండి దేని పద్దాకం, అవునా. చిన్నపిల్లలు కూడా ఒకసారి అటు వెళ్ళొద్దు, బయటికి వెళ్ళొద్దు అని ఇట్లా అంటుంటే ఏం పద్దాకలు ఇట్లా రిస్ట్రిక్షన్స్ పెడతారు ఏంటి మమ్మీ డాడీ అని అనుకుంటా ఉంటారు. అది వాళ్ళ మేలు కోరక కీడు కోరక? మేలు కోరకే. కాబట్టి ఆయన ప్రేమను అర్థం చేసుకోవాలని, ఆయన ప్రేమను అర్థం చేసుకొని ఆయన వెళ్ళొద్దు అంటున్నాడు. ఆయన మనకి మేలు చేసేవాడే తప్ప కీడు చేసేవాడు కాదు అని మనం గమనించుకోవాలి. ఆయనతో మనకి బలమైన సహవాసం ఉన్నప్పుడే మనం అది అర్థం చేసుకోగలుగుతాం. అర్థమైందండి. తల్లిదండ్రుల ప్రేమ అర్థం కాలేదనుకోండి, పిల్లలు మనం శిక్షించినప్పుడు ఏమనుకుంటారు, అసలు మా మమ్మీ డాడీ ఇంట్లో లేకుండా ఉంటే బాగుంది, అసలు మేము అసలు ఫ్రీగా చక్కగా ఆడుకోవచ్చు, ఎటు కావాలంటే అటు వెళ్ళొచ్చు అని అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియదు ఏమైతే, అవునా. వాళ్ళ ప్రేమను అర్థం చేసుకోలేకపోతే వాళ్ళు అపార్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. మనం ఆయనలో బలంగా అంటు కట్టబడి లేకపోతే మనం కూడా అలాగే అపార్థం చేసుకున్నాం. వీళ్ళు కూడా అనేక చోట్ల జరుగుతుంది. అదే గిద్యోని అదేనా అనింది, దేవుడు మాకు తోడుకుంటే మాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, మేము తెచ్చుకున్నాం ఈ పరిస్థితి అని చెప్పట్లా, దేవుడే మాకు ఇచ్చాడు అన్నట్టుగా చెప్తా ఉన్నారన్నమాట. వీళ్ళు కూడా అనేక చోట్ల అట్లాగే మాట్లాడుతూ ఉన్నారు. తప్పు వీళ్ళు చేసి దేవుణ్ణి తిరస్కరిస్తూ ఉన్నారు, అంతేనా. అపార్థం చేసుకుంటే అలా ఉండిద్ది అన్నమాట. ఆయనలో అంటు కట్టబడి ఉండాలి. మనం చూసింది అది. ఎందుకని మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుంటున్నామంటే బలంగా నాటబడి ఉండటానికి. అదే మనల్ని కాపాడేది. వాక్యం లేకుండా ఏ మనిషి కూడా ఈ భూమి మీద మంచి చేయలేడు అని చెప్పి వాక్యంలో ఉంది. అర్థమైందండి. తన హృదయంలో వాక్యం లేకుండా ఏ మనిషి కూడా మంచి చేయలేడు. కాబట్టి దావీదు మహారాజు 119వ అధ్యాయంలో ఏమంటాడంటే, వాక్యము ద్వారా నా హృదయాన్ని నేను లోపరుచుకుంటున్నాను అని అంటున్నాడు. హృదయం బాల్యం నుంచి ఎలాంటిది? మోసకరమైంది. దాంట్లో నుంచి మంచిది కూడా రాదు. కానీ దాంట్లో నుంచి ఏదో వచ్చిద్దో మనిషి దాన్నే వెంబడిస్తూ ఉంటాడు, అవునా. మరి దాంట్లో నుంచి మంచిది రాకపోతే దాంట్లో నుంచి వచ్చిన చెడుని మనం వెంబడిస్తూ ఉంటే మనం ఎటు వెళ్ళిపోతాం? నశించిపోయేవారుగా ఉంటాం, అవునా. కానీ దాంట్లో నుంచి మంచి రావాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యం దాంట్లోకి వెళ్ళాలి. మన హృదయంలోకి ఎప్పుడైతే దేవుని వాక్యం వెళ్ళిద్దో అప్పుడే దాంట్లో నుంచి మంచి వచ్చింది. ఆ మంచిని మనం వెంబడిస్తా వెళ్తాం. కాబట్టి నిత్యం జీవించేవారుగా మనం ఉంటాం. అందు నిమిత్తం మనం ప్రతి దినం కూడా వాక్యాన్ని ధ్యానించేవారుగా ఉండాలి. మనం చూసాం కదా, యెహోషువ ఏం చెప్పాడు? ఖచ్చితంగా నువ్వు నా మాట ప్రకారంగా జీవించాలి. అలా జీవించాలి అని అంటే నా మాటను నువ్వు నిత్యము ధ్యానిస్తూ ఉండాలి, చదువుతూ ఉండాలి అన్నాడు, అవునా. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక రాజుని నియమించుకోవచ్చు. ఆ రాజు ఏం చేయాలి? నా ఆజ్ఞలు నా కట్టడి ఏదైతే ఉందో వాటిని ఒక పత్రిక తీసి పక్కన పెట్టుకుని, అంటే ఒక జిరాక్స్ కాపీ ఒక సెట్ని తీసి పక్కన పెట్టుకొని ఆ జీవితం మొత్తం ఆయన దాన్ని చదువుతూ ఉండాలి. అప్పుడు ఆయన నా మాట ప్రకారంగా ఉంటాడు. ఆయన మిమ్మల్ని ఏలితే అప్పుడు మీకు మేలుకరంగా ఉండిద్ది అంటాడు, అవునండి. ఇప్పుడు చెడ్డ ఆలోచనలు కలిగిన వ్యక్తి రాజుగా వచ్చాడు అనుకోండి, ఆ ప్రజలకు మేలు జరిగిద్దా కీడు జరిగిద్దా? అందుకని మీరు ఒక రాజును నియమించుకోవచ్చు. ఆ రాజు ఏం చేయాలంట? నా ఆజ్ఞలు నా కట్టడలు ఒక కాపీని తన జిరాక్స్ తీపించుకొని పెట్టుకొని, బైబిల్లో ఉందని మనం ధ్యానించాం కదా, తీసి పెట్టుకొని దాన్ని నిత్యము దాన్ని ధ్యానిస్తా ఆ రాజు
దాని ప్రకారంగా ఆయన నడుచుకుంటున్నట్లయితే ఆయన మిమ్మల్ని ఏలితే మీకు మేలు కలిగిద్ది. అర్థమైందండి? ఎంతమందికి అర్థమైంది ఇది? దేవుని వాక్యం లేని రాజు ఏలాడు అనుకోండి, ఏమైతే దాంట్లో నుంచి వచ్చే కీడు ఏదైతే ఉంటుందో, చెడు ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగానే నిర్ణయాలు తీసుకుంటాడు ఆ రాజు. దేవుడు తోడుగా లేడు యెహోషువకు ఒక దగ్గర. ఎప్పుడు? ఆకాను. అవునా? ఆకాను ఎప్పుడైతే వద్దన్న పని చేశాడో అప్పుడు దేవుడు వాళ్ళకి తోడుగా లేడు. అది ఆ విషయం వాళ్ళు తెలుసుకోకుండా వాళ్ళు ఏం చేశారు? అప్పుడు తీసుకున్న నిర్ణయం ఏంటి? హాయి పట్నం మీద యుద్ధానికి వెళ్ళారు. దేవుడు వాళ్ళకు తోడుగా లేడు అన్న విషయం వాళ్ళు తెలుసుకోకుండా హాయి పట్నం మీద యుద్ధానికి వెళ్దామనే నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు. హాయి పట్నం మీదకి వెళ్తే అప్పుడు ఏమైంది? జయించారా? అపజయం పొందారా? అపజయం వచ్చింది. ఎందుకని? దేవుడు వాళ్ళకి తోడుగా లేడు కాబట్టి. అంతేనండి. కాబట్టి మనం జాగ్రత్తగా దేవుడితో బలమైన సహవాసం కలిగి ఉండాలి. ఇప్పుడు దాని తర్వాత ఏమంటున్నాడు? 25వ వచనం, 12వ 25వ వచనం, మీరు కీడు చేయవారైతే మీరును మీ రాజును నాశనమగుదురు. చూసారండి? కీడు చేసే వాళ్ళైతే కనుక మీరు తప్పకుండా మీరు మీ రాజు ఏమవుతారు? నాశనం అయిపోతారు. మీరు దేవుడి చేత ఎన్నుకోబడినప్పటికీ కూడా, మీ రాజుని దేవుడే ఎన్నుకున్నప్పటికీ కూడా మీరు కీడు చేసేవారైతే ఏం జరిగిందంట? ఖచ్చితంగా నాశనం అయిపోతారు. అంతే. మన క్రైస్తవులు అయి ఉండొచ్చు కాక, బాప్తిసం కూడా తీసుకొని ఉండొచ్చు కాక, వాక్యానుసారం ఉండకపోతే ఏమవుతాం? ఖచ్చితం. దాంట్లో డౌటే లేదండి. అమ్మ మన నోటితో పలిగితే కొంతమంది బయట అబద్ధ బోధ ఉంటాయి. ఎలాగండి? నీ నాలుకను బట్టి నీ జీవితం నువ్వేది పలుకుతావో అది జరిగిద్దని అంటున్నాడు. నేను ఇప్పుడు పక్షిలాగా ఎగరాలని అనుకున్నాను, జరిగిద్దా? మరి ఏంటి? అది ఏమైంది? ఆ మాట ఏమైంది? మరి ఆ మాట ఏమైందండి? మరి నువ్వేది పలుకుతావు అది. మన ఇష్టానుసారంగా ఉండి మనం అన్ని ఆశీర్వాదం వచ్చినది పలుకుతున్నాం అనుకోండి. మనం పోయినసారి చూసాంగా 28వ అధ్యాయం. ఇప్పుడు 28వ అధ్యాయం మనం చూసాం కదా. యెహోషువ ఏమన్నా ఉంది? మీరు నా మాట ప్రకారంగా ఉంటే మీకు మేళ్ళు కలుగుతాయి, లేకపోతే ఏమేమి మేళ్ళు కలుగుతాయి అనేది కూడా మొత్తం చూసాంగా. అవునా? ఏమనుంది? క్యాలెండర్లో రాసే ఆశీర్వాదాలు మొత్తం దాంట్లో ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. దాంట్లోనైనా ద్వితీయోపదేశకాండం, అదే మనం ధ్యానించుకున్నాం కదా. మనం ధ్యానించుకున్నాం కాబట్టి అవి మొత్తం కూడా క్యాలెండర్లో రాసే ఆశీర్వాదాలు ఏవైతున్నాయి అవి మొత్తం కూడా ఆయన మాట ప్రకారం ఉంటే మనకు వస్తే, అలా ఉండకపోతే వాళ్ళ పిల్లల్ని సైతం వాళ్ళు చంపుకొని తినేవారు ఉంటారు. కనీసం వాళ్ళ భర్తకు కూడా చెప్పకుండా అప్పుడే పుట్టిన పిల్లలను కూడా వాళ్ళు తినే పరిస్థితి, అంత కీడు వాళ్ళకి జరిగిద్దని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మీరు కీడు చేయవారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనం అయిపోతారంట. అర్థమైందండి? కాబట్టి మనం ఏం చేయాలి? ఈ లోకంలో మనం జీవిస్తున్నామంటే ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలండి, మనం నిత్యము దేవుని ముందర నిలిచి ఉన్నాము. అర్థమైందండి? ఇప్పుడు నేను ఒక బ్రదర్తో ఒక మాట చెప్పాను అనుకోండి, అది ఆ బ్రదర్కి వెళ్ళక ముందే దేవుడి దగ్గరికి వెళ్తా మాట. వెళ్ళిద్దా లేదా? నేను చేసే ప్రతి పని నన్ను చూస్తూ ఉంటాడా లేదా దేవుడు? ఆయనకి మరుగుపరిచేది ఏమైనా ఉందా? ఏది లేదు. ప్రతిదీ కూడా పరిగణలోకి తీసుకోబడిద్ది. అది మనం జాగ్రత్తగా పెట్టుకొని మనం ప్రతి క్షణం కూడా ఆయన సన్నిధిలో ఉన్నాము, ఆయన ముందర నిలిచి ఉన్నాము, ఆయన గమనిస్తా ఉన్నాడు అనేది మనం గ్రహించుకోవాలన్నమాట మన జీవితంలో. కాబట్టి వాళ్ళ ముందర వీళ్ళ ముందర మనం విశ్వాసుల్లో ఉన్నాము అంటే దాన్ని బట్టి రేపు అక్కడ ఉంటుందా తీర్పు? దాన్ని బట్టి కాదు. కాబట్టి ఆయన అంటున్నాడు, అంతరంగంలో నేను సత్యాన్ని కోరుకుంటా ఉన్నాను, అంతరంగంలో సత్యాన్ని కోరుకుంటా ఉన్నాను అన్నది. 13వ అధ్యాయం మొదటి చూసారండి. అప్పగిచ్చాడు కదా. ఇప్పుడు సమయాలు ఏం చేశాడు? సౌలుకి ఇక వాళ్ళ మంచి చెడ్డలు చూసుకునే బాధ్యతని అప్పగిచ్చాడు అన్నమాట. తర్వాత సౌలు 30 ఏళ్ళ వాడే ఏళ్ళను ఆరంభించాడు. అతడు 2 సంవత్సరములు ఇశ్రాయేలీయులను 2 సంవత్సరాలంట 2 సంవత్సరాలు వెళ్ళాడంట. ఇశ్రాయేలీయులలో 3000 మందిని ఏర్పరచుకొనెను. వీరిలో 2000 మంది ఇప్పుడు 3000 మందిని ఏర్పరచుకున్నారంట అండి యుద్ధానికి. ఇప్పుడు రాజు అంటే సైన్యం ఉండాలి కదా. ఒక 3000 మందిని ఏర్పరచుకున్నారంట. దాంట్లో ఒక 2000 మందినేమో సౌలు దగ్గర పెట్టుకున్నారంట. వీరిలో 1000 మందినేమో వాళ్ళ కుమారుడు యోనాతాన్ దగ్గర వారిని అతడు వారి డేరాలకు పంపివేశారు. అంటే మిగతా వాళ్ళందరూ పంపించేస్తాడు. 3000 మంది మాత్రం మంచి సైన్యాన్ని పెట్టుకున్నారు. 2000 మందిని రాజు దగ్గర, 1000 మందిని వాళ్ళ అబ్బాయి దగ్గర ఉంచాడు. యోనాతాను గెబేలోనున్న ఫిలిష్తీయుల దండును హతము చేయగా ఆ సంగతి ఫిలిష్తీయులకు వినబడింది. అక్కడ ఏమైందంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా పాకిస్తాన్ ఇప్పుడు ఇట్లా మన బోర్డర్స్ ఉంటాయి కదా. ఆ బోర్డర్ లో ఉన్న వాళ్ళు ఒక్కొక్కసారి ఏమైతుందంటే వీళ్ళ మీద వాళ్ళు అటాక్ చేస్తూ ఉంటారు.
అటాక్ చేసినప్పుడు ఏమైంది అది వాళ్ళకి తెలిసింది, మన వాళ్ళని బోర్డర్లో వాళ్ళు అటాక్ చేశారంట. కాబట్టి వీళ్ళందరూ కూడా ఇక సైన్యాన్ని కూడగట్టుకొని ఇక ఆ దేశం మీద యుద్ధానికి అన్నిటిని కూడా బోర్డర్లోకి తీసుకొచ్చి అక్కడి నుంచి యుద్ధం చేసే పరిస్థితి ఉండిద్ది. అట్లాగే వీళ్ళు ఏం చేశారంటే ఆ బోర్డర్లో ఉన్న వాళ్ళని యోనాతాను ఏం చేశాడంట, గెబాలో ఉన్న ఫిలిస్తీన్ల దండును హతము చేయగా ఆ సంగతి ఫిలిస్తీన్లకు వినపడిన. బోర్డర్లో ఇట్లా మన వాళ్ళ మీద అటాక్ చేశారని వాళ్ళకి తెలిసిందన్నమాట ఫిలిస్తీన్లకి. మరియు దేశమంతటా హెబ్రీయులు వినవలెనని సౌలు బాగా ఊదించడం. ఏం చేశాడు, మన వాళ్ళు అటాక్ చేశారు. మన వాళ్ళు ఏం చేస్తారు, అవతల వాళ్ళకి ఇద్దరు చంపగానే అన్ని టీవీ ఛానల్స్ లో ఒకరు చేస్తారు, అలా ఇద్దరు జవాన్లు చంపారు, అసలు మౌలికి విజయం కాదు మనం జయం పొందాము అది ఇది అని చెప్పి పుకార్లు చేసేసుకుంటారు. అట్లాగే సౌలు కూడా ఏం చేశాడు, వాళ్ళ అబ్బాయి ఎట్లా కొంతమంది మీద దాడి చేసి చంపారు కాబట్టి ఈ హెబ్రీలు మొత్తం వినేటట్టుగా అన్నమాట, అంటే పేరు తెచ్చుకోవాలని చెప్పి మనం వాళ్ళ వాళ్ళని చంపారు మన వాళ్ళు అని చెప్పి మొత్తం బాగా ఊదించాడంట. ఫిలిస్తీన్ల దండును హతం చేసినందున ఇశ్రాయేలు ఫిలిస్తీన్లకు, అంటే ఇప్పుడు ఆ బోర్డర్ లో ఉన్న వాళ్ళు అవతల వాళ్ళ మీద అటాక్ చేస్తే అది ఎవరు చేసినట్టు అయింది, ఇండియా చేసినట్టు అయింది. అవునా, వాళ్ళు ఇండియాకి సంబంధించిన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు సైనికులు కాబట్టి చంపింది వాళ్ళైనా సరే భారతదేశం అటాక్ చేసినట్టుగా వచ్చింది. అవునా, కాబట్టి ఇక్కడ చంపింది ఎవరు, యోనాతాను చంపారు. 3వ వచనంలో ఉంది. మొదట 4వ వచనంలో ఏమనుంది, సౌలు ఫిలిస్తీన్ల దండును హతం చేసినందున. సౌలు ఫిలిస్తీన్లు హతం చేశాడా, చేయపోయినప్పటికీ కూడా రాజుగా ఎవరు ఉన్నారు, సౌలు ఉన్నాడు. సౌలు అండర్లో యోనాతాను ఈ సైన్యం మొత్తం ఉన్నారు. వాళ్ళ అండర్లో ఉన్న వాళ్ళు అటాక్ చేసినప్పుడు సౌలు చేసినట్టే. కాబట్టి ఏం చేశాడంట, సౌలు ఫిలిస్తీన్ల దండును హతం చేసినందున ఇశ్రాయేలీయులు ఫిలిస్తీన్లకు హేయులైరి. అంటే ఏమయ్యారంట, వీళ్ళు ఎప్పుడైతే వాళ్ళకి అటాక్ చేశారో అటాక్ చేసినప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు, ఇంకా వాళ్ళ యొక్క కోపం పడి వాళ్ళు యుద్ధానికి వస్తారు. అవునా, భయ మన వాళ్ళని అటాక్ చేశారంటే వాళ్ళందరూ ఎలర్ట్ అయిపోతారు, వాళ్ళ మన మీద యుద్ధానికి వస్తారు. ఇంకా వాళ్ళకి మనం అంటే గిట్టదని మాట్లాడుకుంటూ ఏమంటారంట, ఇశ్రాయేలీయులు ఫిలిస్తీన్లకు హేయులైరి. ఎందుకని, వీళ్ళు యుద్ధం చేస్తారు కదా, వాళ్ళ కొంతమందిని చంపారు కాబట్టి ఇక వీళ్ళంటే వాళ్ళకి పడదు, ఇక వీళ్ళ మీద యుద్ధం చేయడానికి. ఇశ్రాయేలీయులకు వినబడగా జనులు గిల్గాలులో సౌలునద్దకు కూడి వచ్చింది. వీళ్ళు ఏం చేస్తారంట, ఇక వాళ్ళకి మనం అంటే పడదు, ఎందుకంటే వాళ్ళలో కొంతమందిని మన వాళ్ళు చంపారు కాబట్టి అని వీళ్ళందరూ ఏం చేశారంటే ఇక సౌలు రాజు దగ్గరికి వచ్చేసారు వీళ్ళందరూ. అవునా, యుద్ధ వాతావరణం ఇప్పుడు ఏం జరిగింది, అన్ని ఆయుధాలు ఒక దగ్గరికి సమకూర్తాయా లేదా, ఆ దేశం మీద గురిపెట్టి ఉంచుతారా లేదా, అంతా వీళ్ళు ఏం చేశారు, ఈ యుద్ధ వాతావరణం వచ్చేసింది కాబట్టి అందరూ కూడా సౌలు దగ్గరికి రెడీ అయ్యి వచ్చేసారు, సౌలు రాజు కాబట్టి. అవునా, ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయుటకై 30,000 రథములను 6,000 గుర్రపు రౌతులను సముద్రపు దరి నుండి ఇసుక రేణువులంత విస్తారమైన జన సమూహమును సమకూర్చుకొని వచ్చిరి. చూసారా, మన దెబ్బతిన్న వాళ్ళు ఏం చేస్తారు, ఊరుకుంటారా, ఆ బోర్డర్లో వాళ్ళ కొంతమందిని చంపాడు యోనాతాను. ఇది గొప్ప విజయం కింద నేను బాగా ఊదించుకున్నాడు మొత్తం. అవునా, ఇక వాళ్ళు దెబ్బతిన్న వాళ్ళు ఏం చేశారు, సైన్యాన్ని మొత్తం కూడగట్టుకొని ఆయుధాలన్నీ ఒక దగ్గర చేసి, ఇప్పుడు ఇజ్రాయెల్ కన్నా గాజాకి హమాస్కి జరుగుతుంది కదా టీవీలో చూస్తున్నాగా, ఆ ఆయుధాలన్నీ ఒక దగ్గర చేసుకుని అటాక్ చేసి ఎంతమందిని పోగేశారంట, 30,000 రథములను 6,000 గుర్రపు రౌతులను సముద్రపు దరి నుండి ఇసుక రేణువులంత విస్తారమైన జన సమూహంలో. చూసారా, ఎంతమంది సైన్యాన్ని పోగేసుకుని వీళ్ళ మీద యుద్ధానికి వచ్చారు. అందుకని బోర్డర్లో ఏం చేస్తారంటే వీళ్ళ బోర్డర్లో వీళ్ళు ఉంటారు, వాళ్ళ బోర్డర్ వాళ్ళు ఉంటారు. ఎవరన్నా ముందు అటాక్ చేశారనుకోండి అదేమైంది, 2 దేశాల మధ్య యుద్ధంగా మారింది. తర్వాత ఈ దేశాలకి కొన్ని దేశాలు మద్దతు ఇస్తా ఉంటే, అవునా, ఇది ఒక 3-4 దేశాలు ఇస్తే వాళ్ళ తరఫున ఒక 3-4 దేశాలు ఇచ్చిన తర్వాత ఏమవుతుంది, దేశాల మధ్యలో యుద్ధంగా మారిపోయి అయినా అక్కడికి ఇంకా సర్దుమణకపోతే అది ఏమైంది, ప్రపంచ యుద్ధం లాగా అది మారిపోయింది తర్వాత. అవునా కదా, ఎందుకంటే మనకి అర్థమవటం కోసం నేను చెప్తున్నాను అన్నమాట. మనకి అర్థమవటం కోసం అర్థం కాదు. మనకి ఇక్కడ సంబంధించి ఇక్కడ దేశాల మధ్యలో యుద్ధం ఎట్లా జరిగింది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనకు కొంచెం తేలిగ్గా అర్థమైందని. అక్కడ వాతావరణం తేలిగ్గా అర్థమైంది. చాలా మందికి ఏంటంటే చదువుకుంటూ వెళ్ళిపోతారు, వివరంగా అర్థమయ్యే పరిస్థితి ఉండదు. అవునా, కాబట్టి మనకి వివరంగా అర్థం అవటం కోసం చెప్తున్నాను అనమాట. అంతమంది సైన్యాన్ని వేసుకొని వచ్చారంట వాళ్ళు. వీరు బయలుదేరి బేతావేను తూర్పు దిక్కున మిక్మషులో
దిగి ఉండ్రి. 2వ వచనం ఒకసారి చదవండి. ఇశ్రాయేలీలో ఆ. 3000 మందిని ఆ. ఏర్పరచుకొనెను. ఆ. వీరిలో 2000 మంది ఆ. మిక్మాషులోను ఆ. బేతేలు కొండలోను. చూసారండి, సౌలు దగ్గర 2000 మంది ఉన్నారు కదా. అప్పుడు సౌలు ఎక్కడున్నాడు? మిక్మాష్ లో ఉన్నాడు అనమాట. అవునా? వీళ్ళు ఎక్కడికి సమకూర్చారు సైన్యాన్ని? మిక్మాష్ లోకి సమకూర్చారు. బేతావేను తూర్పు దిక్మ మిక్మష్ లో దిగారు. అక్కడ సమకూర్చారు వీళ్ళు సైన్యాన్ని మొత్తాన్ని. అర్థమైందండి? నాకెళ్ళి చూస్తున్నారు, దీనికి వెళ్ళి చూస్తారా? ఇశ్రాయేలీయులు ఆ. దిగులు పడుచు వచ్చి ఆ. తాము ఇరుకులో ఉన్నట్లు ఆ. తెలుసుకొని ఆ. గుహలలోను ఆ. పొదలలోను ఆ. మెట్టలలోను ఆ. ఉన్నత స్థలములలోను ఆ. కూపములలోను దాగిరి. చూసారా? ఫస్ట్ ఎవరు అటాక్ చేశారండి? ఇశ్రాయేలీయులు. ఫస్ట్ వీళ్ళే అటాక్ చేశారు. అసలు వాళ్ళు ఏదో మన మీదకి వస్తే మనం అవలేదుగా వాళ్ళని గెలిచేస్తాం అన్నట్టు వీళ్ళే పోయి అవతల ఉన్న వాళ్ళని చెప్పాలండి. వీళ్ళే పోయి అవతల ఉన్న వాళ్ళు కొంతమందిని చంపారు. చంపి వాళ్ళు రెచ్చగొట్టారు. వాళ్ళందరూ సైన్యం వేసుకుని వస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు దాక్కుంటున్నారు, కొండల్లో గుహల్లో దాక్కుంటున్నారండి. ఎందుకు ఇలా పనులు? అవునా? కొంతమంది అంటారు వీళ్ళు తన్నారంటారు. నాకు వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారంటే ఎందుకు తన్నారంటే వాళ్ళు కూడా దారిని పోయేవాడిని గమనించారంట. ఎందుకు తన్నారంట? దారిని పోయేవాడిని గమనించారంట. మా తనకుండా వదిలిపెడతారా? ఇప్పుడేమైంది? వీళ్ళు ఓరకుండా సార్ వండుకొని పోయి అక్కడ జరిగింది అట్లాగా. తర్వాత సైన్యాన్ని తీసుకుని వస్తే వీళ్ళు పోయి అంతా కొండల్లో గుహల్లో పొదల్లో మెట్టల్లో అంతా ఉన్నత స్థలాల్లో కోపంలో ఎక్కడ సందు దొరికితే అక్కడ దాక్కున్నారు. చిన్నపిల్లలు ఆడుకుంటూ దాక్కుంటారు. చూసారు అక్కడ దాక్కున్నారు. అక్కడ పోయి కొందరు హెబ్రీయులు యొర్దాను నది దాటి గాదు దేశమునకును గిలాదునకును వెళ్ళిపోయి గాని సౌలు ఇంకను. అంటే ఈ ప్రదేశాలు ఎక్కడ చెప్పండి? కొందరు హెబ్రీయులు యొర్దాను నది దాటి గాదు దేశమునకును గిలాదునకును వెళ్ళిపోయారు కానీ ఈ ఎక్కడ ఈ ప్రదేశాలు? ఇప్పుడు 12 మంది గోత్రాలకి ఇచ్చారా? యెహోషువ ఇచ్చారు కదా. ఇప్పుడు వీళ్ళంతా కొంతమంది ఒక ప్లేస్కి వెళ్ళి దాక్కున్నారంట. కొంతమంది పారిపోయారంట. ఏ ప్లేస్లకి? గాదును గిలాదు దగ్గరికి అంతా వెళ్ళిపోయి అక్కడ పారిపోయారంట. ఈ ప్రదేశాలు ఎక్కడ ఉంటాయి? మోషే 2.5 గోత్రాల వాళ్ళకి ఆల్రెడీ స్థలాన్ని కేటాయించాడు నది యువతల. తర్వాత నది దాటిన తర్వాత 9.5 గోత్రాలకి యెహోషువ ఇచ్చాడు. అవునా? చదువుకోలేదా? మనం ధ్యానించుకున్నావా లేదా? యెహోషువ ఎన్ని గోత్రాల వాళ్ళకి ఇచ్చాడు స్వాస్థ్యాన్ని? 9.5 గోత్రాలకి మాత్రమే యెహోషువ ఇచ్చాడు. మోషే 2.5 గోత్రాలకి ఆల్రెడీ స్థలాన్ని, వీళ్ళు గొర్రెలు వీళ్ళ మందలు ఎక్కువగా ఉండటం వల్ల నది యువతల ఈ ప్రదేశం బాగుంది మాకు ఇక్కడ ఇవ్వమంటే మీకు ఇక్కడ ఇచ్చేస్తే ఇక్కడ ఆగిపోతారు. మళ్ళీ మీ సహోదరులు అవతలకి వెళ్ళి యుద్ధం చేయాలి కదా. 7 రకాల జనం ఉన్నారు కదా. ఆ 7 రకాల జనంతో మీరు అవతలకి వెళ్ళి యుద్ధం చేయాలి కాబట్టి అప్పుడు మీరు రారు కదా. అందుకని ఇక్కడ వద్దంటే లేదు, మాకు ఇక్కడ స్వాస్థ్యాన్ని ఇచ్చినా సరే మా కుటుంబాలను ఇక్కడ పెట్టి మేము మా సహోదరులతో పాటు వచ్చి ఆ కనానీయులతో యుద్ధం చేసి గెలిచిన తర్వాత వాళ్ళ స్వాస్థ్యాలు వాళ్ళకి ఇచ్చిన తర్వాత మేము మా స్వాస్థ్యాలకి వస్తాము. మాకు ఈ ప్రదేశాన్ని ఇవ్వమని మోషేతో అడిగినప్పుడు ఆ 2.5 గోత్రాల వాళ్ళకి ఫస్ట్ ఆ స్వాస్థ్యాన్ని ఇచ్చేశారు. ఈ తర్వాత నది దాటి అవతలకు పోయారు. వాళ్ళు కూడా వచ్చి యుద్ధం చేసి వీళ్ళతో పాటుగా ఆ 9.5 గోత్రాల వాళ్ళకి అవతలు ఇచ్చేశారు. వీళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చేసారు. కొంతమంది అర్థం కావట్లేదు, అంటే వాళ్ళు ఫాలో అవ్వట్లేదని. ఎవరికైతే అర్థం అవ్వట్లేదో వాళ్ళు రెగ్యులర్ గా ఫాలో అవ్వట్లేదని అర్థమవుతుందండి. కొద్దిసేపు కూర్చుంటే పుణ్యమేం రాదండి. అవునా కదా? అది మీరైనా నేనైనా అంతే. మనం దాన్ని ఫాలో కావాలి. ఈ యువతల నది అవతల 9.5 గోత్రాల వాళ్ళు ఉన్నారు చూసారా? నది అవతల 9.5 గోత్రాల వాళ్ళు ఉన్నారు కదా. అక్కడ మిక్మషులో వచ్చి వాళ్ళు సైన్యాన్ని కూడబెట్టి ఉంచారనమాట. వీళ్ళు ఏం చేశారు? కొంతమంది మెట్టల్లో గుహల్లో పొదల్లో దాక్కుంటే కొంతమంది ఏం చేశారు? ఆ నది అవతల 2.5 గోత్రాల వాళ్ళు ఉన్నారు చూసారా? ఆ నది అవతల పారిపోయి ఆ 2.5 గోత్రాలు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు. సిస్టర్ ఏంటంట? ఎవరు వెళ్ళిపోయారు? ఈ మిగతా వాళ్ళు భయపడి కొంతమంది ఏం చేశారు? నది అవతల ఉన్న 2.5 గోత్రాల్లోకి పారిపోయారు అనమాట. ఎందుకని? వీళ్ళందరూ వచ్చారు కదా సైన్యం తీసుకొని, అలా పారిపోయారు. సౌలు ఇంకను గిల్గాలులోనే ఉండెను. సౌలు కూడా పారిపోయాడా? పారిపోలా. సౌలు మాత్రం పారిపోలేదు. సౌలు అదే ప్రదేశంలో ఉన్నాడు. జనులందరూ భయపడచ్చు అతను వెంబడించింది. జనులందరూ ఏం చేస్తారంట? వాళ్ళని కదిలిచ్చారు. వాళ్ళందరూ వచ్చేసరికి వీళ్ళంతా భయపడిపోయి
సౌలు రాజు వెనకాల దాక్కున్నాడు. ఎందుకంటే రాజు దేవుడి చేత ఎన్నుకోబడి ఉంటాడు కాబట్టి రాజుకు వచ్చే ఆలోచనల ప్రకారం వీళ్ళు ఆయన రక్షిస్తాడేమో. వీళ్ళు ఎందుకని ఏ ప్రదేశంలో అయినా రక్షించగలిగే రాజును మాకు వద్దు అని చెప్పి ఈయన మాకు రాజుగా ఇవ్వమని దేవుడిని అడిగారు. ఆయన రక్షిస్తాడని ఆయన వెనకాల వీళ్ళు ఉంటున్నారు అంత ఎక్కడ పోయినా సరే భయపడి. సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు జనులు తన యుద్ధ నుండి చెదిరిపోవుటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యుద్ధకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. చూసారా ఏం చేశాడు అంతేనా? సమూయేలు సౌలు మరి ధైర్యం ఉన్నాడా? భయపడతాడు కనపడ్డా? సౌలు కూడా ఇంకా మరి ఇంకేముంది ఇంకా అక్కడ మాకు ఆయన నిలబెడుతున్నట్టు ఆయన కూడా మీలా గడగడ వణుకుతుంటే ఇంకెందుకు ఆయన? అవునా కదా? ఆయన చేయకూడని పని ఏం చేశాడు? 10వ అధ్యాయం ఒకసారి 10వ అధ్యాయం 8వ వచనం 10వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చదవండి. 10వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అంటే సౌలు తల మీద తైలం పోసి రాజుగా అభిషేకించాడు. ఎప్పుడు? 10వ అధ్యాయం మొదటి వచనంలో. అవునా? అదే మొదటి వచనంలో. తర్వాత గాడిద ఇచ్చేస్తారు, పంపించిన తర్వాత ఏమైంది? 8వ వచనంలో ఏమంటున్నాడు? నాకంటే ముందు నీవు గిల్గాలునకు వెళ్ళగా దహన బలులను సమాధాన బలులను అర్పించుట. వినాలండి, నేను పోయినసారి కూడా ఒక మాట చెప్పా. ఏ మాట? నేను చెప్పేటప్పుడు నా వైపు చూస్తున్నారు, పలానా వచనం అనగానే ఎవరో ఒకరు చదువుతారు, బ్రదర్ కూడా దాన్ని చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ టైంలోనే మనకి అటు ఇది చూసుకోవటానికి సమయం. అంతేనా? చాలా మందికి ఏంటంటే అనుభవం దేవుడి కృపను బట్టి నాకు ఇక్కడ అది అనుగ్రహించాడు అనమాట. చాలా మంది స్కూల్లో కాలేజెస్ లో టీచర్లకు ఉండేది, నేను అక్కడ తిరిగి బోర్డు మీద రాసేటప్పుడు మీరు మాట్లాడుకుంటున్నారు, నేను తిరిగిన తర్వాత మళ్ళీ అట్లాగా. ఇప్పుడు నేను చెప్పినంత సేపు జాగ్రత్తగానే వింటారు. పలానా అధ్యాయులు పలానా వచ్చిన కదా అప్పుడు ఓకే ఇది మన టైం. ఇక్కడ ఏమైంది అనగానే మళ్ళీ ఇది చూస్తున్నారు కాముగా. అట్లా వెళ్ళిపోతున్నారు అన్నమాట. నాకంటే ముందు నీవు గిల్గాలునకు వెళ్ళగా దహన బలులను సమాధాన బలులను అర్పించుటకై నేను నీ యొద్దకు దిగివచ్చును. నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేయ వరకు 7 దినముల పాటు నీవు అచ్చట నిలువవలెను. చూసారా ఏం చేయాలంటాడు? 7 దినముల వరకు అక్కడ బలులను బలులను అర్పించడానికి నేను నీ దగ్గరికి వస్తాను. అక్కడికి వచ్చి నీకు ఏమంటాడు? నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేయ వరకు అని అన్నాడు. అవునా? నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలన్నది నేను వచ్చి నీకు చెప్పే వరకు 7 దినాల పాటు నీవు వచ్చట ఆయన వచ్చి ఏం చేయాలో చెప్పేదాకా ఈయన కాముగా ఉంటున్నాయి. అదేనా చెప్పింది? ఆ మాట చెప్తే ఈయన ఏం చేశాడు? సరే అన్నాడు. తర్వాత ఇంక అక్కడికి వెళ్ళాడు. సమూయేలు వెళ్ళిపోయాడు. ఫిలిష్తీయుల దండ వచ్చింది. ఈయన ఏం చేశాడు? సమూయేలు చెప్పినట్టు 13వ అధ్యాయం 8వ వచనం కంటిన్యూషన్. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు జనులు తన యుద్ధ నుండి చెదిరిపోవుటయు. అక్కడ ఏం జరుగుతుంది? ఫిలిష్తీయులు మొత్తం కూడా సైన్యాన్ని కూడగట్టి మిక్మష్ లో రెడీగా ఉన్నారు. అవునా? ముందున్న సిచ్యువేషన్ రెడీగా ఉన్నారు. జనాలు మొత్తం భయపడిపోయి సౌలు దగ్గరికి వచ్చారు. సమూయేలు ఏమో ఇంకా రాలేదు. మరి ఈ టైంలో ఏం చేయాలి? రాజుగా ఉండే ఆయన కూడా ఆయన ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీలేదు. దేవుడు చెప్పినప్పుడే చేయాలి. దేవుడితో బలమైన సహవాసం లేకపోతే ఎలా ఉంటుంది అంటే మనం భక్తికైనా సరే మనకు నచ్చినట్టుగా మనం చేస్తాం, అది దేవుడు అంగీకరించడు. ఏమంటున్నాడు? సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి చెప్పినట్టు రాకపోవడం చూసంట జనులు తన యుద్ధ నుండి వాళ్ళందరేమో అక్కడ కాపలా ఉన్నారు. జనాలేమో చెదిరిపోయి కొంతమంది నదవతలకు పారిపోయారు, కొంతమంది పొదల్లో దాక్కున్నారు. ఆ మిగిలిన కొంతమంది జనం ఈయన దగ్గరికి వచ్చారంట. ఈ పరిస్థితులు మొత్తం ఈయన ఎటువైపు చూస్తున్నాడు? దేవుడి వైపు చూస్తున్నాడా? పరిస్థితుల వైపు చూస్తున్నాడా? పరిస్థితుల వైపు చూస్తున్నాడేనా? పరిస్థితుల వైపు చూసినప్పుడు ఏమైంది? దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు చూసారా? అక్కడే పొరపాటు జరిగింది. ఎవరు అర్పించాలి అవన్నీ? సమూయేలు. కానీ ఈయన ఏం చేశాడు? పరిస్థితుల వైపు చూసినప్పుడు ఈయనకి ఏమొచ్చింది? భయం పుట్టింది. పేతురు నేను కూడా నీళ్ళ మీద నడవచ్చా అని అంటే సరే నడిచిరమ్మన్నాడు. దేవుడి వైపు చూసినంతసేపు ఆయన నీళ్ళ మీద నడిచాడు. ఎప్పుడైతే పక్కకు చూశాడు ఏమైంది? మునిగిపోవటం స్టార్ట్ అయ్యింది.
అవునా? మనం కూడా ఏం చేయాలి? పరిస్థితుల వైపు కాదు చూడాల్సింది. ఈ లోకంలో ఒక విశ్వాసి జయాన్ని పొందుకోవాలని అంటే అది ఎక్కడైనా సరే పరిస్థితుల వైపు మనం చూడకూడదు, కేవలం దేవుడి వైపు మాత్రమే చూడాలి. మనకుండే ధైర్యం ఏంటి? నేను ఆయన మాట ప్రకారంగా ఉంటున్నాను, నా ముందు ఏది ఉన్నా సరే దాని మేలుకోకే జరిగింది, అదే మన ధైర్యం కావాలి. అవునా? కీర్తనలో 11వ అధ్యాయంలో దావీదు మహారాజు ఏమన్నాడు? పారిపోమంటే నేనెందుకు పారిపోవాలి? దుస్తులు విలెక్కి పెట్టున్నానంటే నేనెందుకు పారిపోవాలి? ఆయన సింహాసనం మీద కూర్చున్న వైపు చూస్తా ఉన్నాడు. నేను లైన్ లో లేకపోతే పారిపోవాలి, లైన్ లో లేని వాళ్ళు పారిపోవాలి, నేను కాదు పారిపోవాల్సింది. పారిపోతే వాళ్ళు పారిపోవాలి. ఎందుకు? వాళ్ళంటే దేవుడికి ఇష్టం ఉండదు, లైన్ లో ఎవరైతే లేరో వాళ్ళంటే. అవునా? కాబట్టి పారిపోతే వాళ్ళు పారిపోవాలి, కానీ నేను పారిపోవాల్సిన అవసరం లేదన్నది. అదే ఆయన ధైర్యం. మన ధైర్యం కూడా ఏది కావాలి? మనం ఆయన మాట ప్రకారంగా ఉండేటప్పుడు సమస్తం కూడా మన మేలు కొరకే సమకూడి జరుగుతాయి. అంటే ముందు పరిస్థితి ఏదైనా ఉండని ముందు పరిస్థితి అర్థమవుతుందా? కేవలం విని విడిచిపెడితే కాదు, దాని ప్రకారంగా మనం నడుచుకుంటే అదే విశ్వాసం. కనపడకపోయినా వెళ్ళాలి. విశ్వాసం అంటే మొత్తం కనపడి చివర పెద్ద కోట, ఆ కోట పరలోకం ఎట్లా కనపడతా ఉండదు. అబ్బాయి ఇట్లా పోయి ఇట్లా టర్నింగ్ తిరగగానే పెద్ద పరలోకం ఏం లేదు, ఇంకొక టర్నింగ్ ఉంది, అట్లా ఏం కనపడదు. దేవుడితో నడవటం అంటే ఏంటి? నీ ఊరు వదిలిపెట్టి రమ్మన్నాడు, ఎక్కడికి రావాలంటే నువ్వు ముందు బయలుదేరా అన్నాడు. అదే నడవటం విశ్వాసం. విశ్వాస జీవితంలో ఎలా ఉంటుందంటే ఒక మెట్టు చూపిస్తాడు, ఆ మెట్టు దగ్గరికి వెళ్తాడు. దేవుడు మళ్ళీ నీకు ఇంకొక మెట్టు చూపించిన దాకా నువ్వు అక్కడే ఉండాలి. ఇంకొక మెట్టు ఆయన ఖచ్చితంగా చూపిస్తాడు. ఆయన మాట ప్రకారం నేను వెళ్తాను కాబట్టి నమ్మే విశ్వసిస్తాడు. నీకు ముందే కనపడదు దారి మొత్తం. ఆ రెండో మెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ తగిన సమయంలో దేవుడు మళ్ళీ ఇంకొక మెట్టును మనకి చూపిస్తాడు. అది ఇటు చూపిస్తాడా, ఇటు చూపిస్తాడా కదా, ఎటు వెళ్ళాలన్నది ఆ మార్గం చూపించినప్పుడు మళ్ళీ అక్కడ అడుగేయాలి. పక్కన జనాలు అంటారు, రే ఎక్కడికి రా పిచ్చోళ్ళ గడిపోతాడు, దారేదిరా. లోకస్తులకు ఎలా కనపడింది అంటే విశ్వాస జీవితం, విశ్వాస మార్గం ఎలా కనపడింది? ఎక్కడికి నడిపోతాడు, దారే లేదైతే పిచ్చోళ్ళగా ఉన్నావు. దారి నీకు కనపడుతున్నా కనపడ ఖచ్చితంగా అక్కడ దారి ఉంది. నేను నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు అంటే విశ్వాస జీవితం అంటే అంతే. ముందే నీకు మొత్తం ఒక తగిన రంగానే పరలోకం తగదగ మెరిసిపోతే ఏమి కనపడదు. కాబట్టి విశ్వాస జీవితం అంటే అది. పరిస్థితి ఎలాగైనా ఉండొచ్చు, నువ్వు ఆయన వైపు చూడాలంటే, నువ్వు ఆయన వైపే చూడాలి. ఆ తర్వాత ఏమంటున్నాడు? దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతని కలిసి చూసారా ఏం చేశాడు? ఆయన చేయాల్సిన పని అయినా చేశాడు. ఆయన వచ్చి ఏం చేయాలో చెప్తాను అన్నాడు. ఈయన అప్పుడు దాకా వెయిట్ చేయకుండా చేసేసాడు. అంటే వాళ్ళు హై పట్టణం మీద పోయినట్టుగా అనమాట. వెయిట్ చేయమన్నప్పుడు వెయిట్ చేయలేదు అంతే. నేను వచ్చి ఏం చేయాలో నువ్వు చెప్పే వరకు అక్కడ వేచి ఉండమని చెప్పాడు. అవునా? ఈయన పరిస్థితులు చూసి కంగారు పడిపోయి పరిస్థితులు చేయదడిపోయేటట్టుందని చెప్పి నిర్ణయం తీసేసుకున్నాడు. ఎప్పుడైతే ఆయన మాట కాదని, సమూయేలు మాట అంటే ఎవరి మాట? అది దేవుడి మాట, ఇంక వేరే మాట ఉండదు. సమూయేలు చెప్తే సీఎం గారు రమ్మన్నారంటే ఏంది? సీఎం గారు రమ్మన్నారని నేను పిఏ ఫోన్ చేశాడు అనుకోండి, ఎవరు చెప్పినట్టు? సీఎం గారే చెప్పినట్టు. పిఏ ఫోన్ చేసినా సరే స్వరం పిఏదైనా చెప్పిన దాని వెనక అది వెనకాల అధికారం ఎవరిది? సీఎం. అది సమూయేలు ఎవరు మాట చెప్తాడు? దేవుడు మాట చెప్తాడు. సమూయేలు మాట్లాడితే దేవుడు మాట్లాడినట్టే. అసలు అలాంటి జీవితం మనకు లేకుండా పోయిందేమో. అవునా? అసలు ఏందండి, సమూయేలు పోయిసారు అనుకున్న ఒక ఊర్లోకి వస్తుంటే జనాలు భయపడిపోయారంట. అమ్మా ఈయన వస్తున్నాడు, ఏంది అసలు మేలు, మన ఊరికి మేలు జరిగిద్దా కీడు జరిగిద్దా అని ఆ ఊరి పెద్దలు ఆ గుమ్మాల దగ్గరే ఉండి నువ్వు సమాధానంగా వస్తున్నావా లేకపోతే ఎట్లా వస్తున్నావు అంటే సమాధానంగానే వస్తా అన్నాడు. ఎప్పుడు ఆ మాట అనింది? ఎప్పుడన్నారు చెప్పండి? దావీదుని రాజుగా ఎన్నుకోవటానికి. నెక్స్ట్ వస్తున్నాడు అసలు మామూలు రాజు కాదు. చాలా విషయాలు నేను నేర్చుకోవడానికి మనకి. అవునా? అంటే అది నిజం కాకపోయినా ఒక చిన్న మాట చెప్తున్నా. క్రిస్మస్ తాత చాక్లెట్లు గిఫ్ట్లు తీసుకొస్తాడు అంటారు కదా, అవునా? అట్లాగా నెక్స్ట్ వచ్చే రాజు ఎవరు? దావీదు మహారాజు. మనం ఏ రీతిగా ఉండాలో ఆ చాక్లెట్లు, ఆ గిఫ్ట్లు మూట తీసుకొని వస్తున్నాడు అనమాట దావీదు మహారాజు. అవునా? రెడీగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. దున్నబడిన నేలతో ఎదురు చూస్తూ ఉండాలి ఆ మాటల కోసం. విత్తనం అలా పడటమే ఆలస్యం, మొలవాలంతే. అవునా? సిద్ధంగా ఉన్నామా మనం? దేవుడు మహాకృపను బట్టి సత్యస్వరూపి సహవాసం దున్నబడిన నేలలాగా ఎన్నిటైం కొన్ని ప్రదేశాలు దారిలో పోతా ఉంటే బా ఎవరిదో ఈ పొలం ఈయన ఇంత చక్కగా ఉంది అసలు అని అనిపించింది కొన్ని పొలాలు చూస్తే. అవునా? సత్యస్వరూపి సహవాసి ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కడి నుంచి వచ్చాడు ఈ ఆనిముత్యం? అసలు ఎక్కడి నుంచి వచ్చింది సిస్టర్?
నయోమిని చూస్తే ఆ జనాలు అక్కడ అనుకుని ఉంటారా లేదా? నా కుమారి అని అంటుంది ఆశ. ఎక్కడి నుంచి వచ్చిందేమా అనుకుంటారు. రూతుని చూస్తే అనుకుని ఉంటారా లేదా? మనం కూడా సత్యస్వరూపి సహవాసం ఒక దగ్గరికి వెళ్ళి ఒక ఆఫీస్లో పనిచేస్తున్నా, కొన్ని కుటుంబాల మధ్యలో నివాసం చేస్తున్నా, ఎక్కడున్నా సరే అసలు ఎట్లా ఉందని మా కాళ్ళని ఆనిముత్తిలా పడింది అసలు వచ్చి. అవునా? అట్లా కనుక్కోదు. మన జీవితం ద్వారా సమయాలు ఎట్లాగా కేవలం మాటలు చెప్పి వదిలిపెట్టాడా? తన జీవితం మొత్తం కూడా దేవుడి నామానికి మహిమకరంగా తన సాక్ష్యాన్ని నిలబెట్టుకున్నాడండి. మనం కూడా అలా కేవలం విని విడిచిపెట్టేస్తే ప్రయోజనం ఏమీ లేదు. అదే దారిలో మనం కూడా సక్సెస్ కొట్టాలి అంతే. అవునా కదా? సక్సెస్ కొట్టాలి. రేపు వాళ్ళతో పాటు అబ్రహాం గారితో భోజనం చేయాలి, సమీల్ గారితో టీ తాగాలి, చాలా పనులు ఉన్నాయి మనకి. అవునా? అంటే అక్కడ టీ ఉంటుందా, అది భోజనం పెడతారా? ఈ డౌట్లు అంటే నేను సారాంశాన్ని తీసుకోండి, ఈ మిగతా వదిలిపెట్టండి. చాలా పనులు ఉన్నాయి మనకి. సౌలు అతన్ని కలుసుకొని ఆ 10వ వచనం ఏంటి? అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చాడు. సౌలు అతన్ని కలుసుకొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా. అంటే ఏమంటున్నాడు? వందనాలు చెప్పడానికి అచ్చంగా చెప్పిన పని చెప్పినట్టుగా చేసినట్టుగా ప్రెసిడెంట్ అన్నీ వేసేసాం. ఈ పోటీని తీసుకెళ్ళి అడిపెట్టి దీన్ని తీసుకొచ్చి ఊరు రాబడి ఇటు అడ్డం కట్టి. అవునా? లేదా ప్రెసిడెంట్ బ్రదర్ అంతే బాగానే చేశాడు, ఏంది చేసింది అసలు ఎవరు దారుణం రావడానికి లేకుండా ఇటు కట్టేది ఇది అసలు దీన్ని తీసుకెళ్ళి అడిపెట్టారేంది అన్ని చెప్పినట్టు చేసినట్టు ఏమంటారంటే సమయం రాగానే వెళ్ళి వందనం చేసి యాజ్ దేవుడు ఏం చెప్పాడో చేశాడు అన్నట్టుగా పోయి అక్కడ ఉన్నారు. అర్థం అవడం కోసం చెబుతున్నాను నేను అంతే, కేవలం నౌకలు వదిలిపెట్టబట్టనా. సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను. ఏం చేసావు నువ్వు అని అడిగాడంట. అడగగానే ఏమైంది? అందుకు సౌలు జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుటయు నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు ఫిలిష్తీయులు మిక్మాషులో కూడి ఉండుటయు. చూసారా? ఆయన చక్కగా చూసే పరిస్థితి మొత్తం చెప్పాడు. ఎటు చూడాలి అసలు? దేవుడు వైపు చూడాలి. అవునా? అటు నుంచి సిగ్నల్ వస్తే అటు నుంచి ఇప్పుడు దాకా జరిగి మీరు యుద్ధాలు చూస్తే వాళ్ళు లక్షల్లో ఉంటారు శత్రువులు, ఇది మాత్రం వందల్లో వేలల్లో ఉంటారు. అయినా సరే యుద్ధం యెహోవాది కాబట్టి జయం వీళ్ళకి వస్తా ఉంది. దాన్ని బట్టి అన్నా ఈయన చూడాలిగా. మిగతా జనాలు పారిపోయినా ఒక్కడున్నా సరే ఆ ఒక్కడు కూడా లేకపోయినా ఆయన నాకు జయాన్ని అప్పగిస్తాడని ఈయన నేర్చుకోవాలిగా, తెలుసుకోవాలిగా. ఈయన ఏం చేశాడంట? ఏంటి నువ్వు చేసిన పని అని అడిగాడంట సమూయేలు. అడగగానే ఉన్నాడు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోటు. అందరూ పారిపోయారు కదా, అందరూ పారిపోయారు. కేవలం కొద్దిమంది మిగిలారు. ఆయన దగ్గర కొద్దిమంది మిగిలారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఫిలిష్తీయులు చాలా మంది ఇందాక చూసారుగా, సముద్రపు ఇసుక రేణుల్లాగా ఉన్నారంట. 35వ వచనంలో ఏమనుంది? 30,000 రథాలు, 6,000 గుర్రపు రౌతులను. సముద్రపు నదులను ఇసుక రేణువుల వీళ్ళ దగ్గర ఎంతమంది ఉన్నారు? ఇందాక మొత్తం కలిపి 3,000 మంది ఉన్నారు. వాళ్ళలో కొంతమంది పారిపోయారు, కొంతమంది దాక్కున్నారు. లాస్ట్ లో 600 మంది మిగులుతారు. అవునా? వాళ్ళందరూ పారిపోవటం నేను చూసి, నిర్ణయ కాలం నువ్వు కూడా రాపోవటం చూసి, ఫిలిష్తీయులు మిక్మష్ లో కూడి ఉండటం నేను చూసి, ఇంకా యెహోవాను శాంతి పరిశుద్ధకు మునిపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతటా నేను సాహసించి దహన బలి అర్పించి. ఏం చేశాడంట? సాహసించి అని అంటాడు. అంటే నాకు తెలుసు నేను చేయకుండా పని అని తెలుసా కదా? నువ్వు చేసిన పని ఏందనగానే ఆయన వేరే ముత్తలు చెప్పకుండా స్టార్ట్ చేసేసాడు. ఎందుకంటే నేను ఏం చేశాడు ఆయనకి తెలుసు. ఏమన్నా అన్నాడు? నాకు 11వ వచనంలో సమూయేలు అతనితో నువ్వు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు జనులు నా యొద్ద నుండి డైరెక్ట్ మ్యాటర్లో కలిపాడు. దీని గురించి అడుగుతున్నాడు అనేది అర్థమైపోయింది. నేను చేసిన పని వల్లే అడిగాడని అర్థమైపోయి మ్యాటర్ మొత్తం చెప్పాడు. దేవుణ్ణి ఇంకా శాంతి పరచుకున్న ఆయన అనుకుంటున్నాడు నేను ఇచ్చే బలి వల్ల ఆయన నన్ను కాపాడతాడు అనుకుంటున్నాడు. అవునా? చాలా మంది విశ్వాసులు కూడా ఏమనుకుంటారంటే బయట ఆయన చెప్పిన పని చేయకుండా ఆయన అబద్ధాలు అడుగుతుంటే ఆడేస్తాం, సీరియల్ చూడద్దంటే చూసేస్తాం, మిగతా వాళ్ళ మీద కుళ్ళుకోవద్దంటే కుళ్ళుకుంటా ఉంటాం, ఈర్షపడతాం, ఎదుటి వారిని ప్రేమిస్తుందంటే వస్తువులు దాచిపెట్టుకొని బియ్యం అడిగితే లేవని చెబుతాం. ఆయన చెప్పిన పని చేయకుండా వచ్చి పాటలు పాడుతూ ఉంటాం. ఈ పాటల వల్ల నన్ను ఆయన పర్లోకాన్ని తీసుకెళ్తాడేమో. ఆయన చెప్పిన పని చేయకుండా వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటాం మనం. అవునా? మనం ఏమనుకుంటాం? లాస్ట్ ప్రార్థన చేస్తే బ్రదర్ ఆశీర్వాదం ఇచ్చి మనం పంపిస్తారు, బ్రహ్మాండంగా మన నెత్తిన మొత్తం ఆశీర్వాదమే ఉంది అని అనుకుంటాం. అంతేనా? దేవుడు అంగీకరిస్తాడా? ఏమో బలి ఇచ్చాడా లేదా? బలి ఇచ్చాడు. దేవుడు అంగీకరించాడా? ఎందుకని? చెప్పిన
పని చేయకుండా నువ్వు వచ్చి పాటలు పాడినా, చెప్పిన పని చేయకుండా ఆయన మాట ప్రకారంగా నువ్వు నేను జీవించకుండా వచ్చి సన్నిధిలో పాటలు పాడినా, సన్నిధిలో ఏడ్చుకుంటా ప్రార్థన చేసినా ఏంటి, ఇట్లా నీ చేపలు చదివినా కానీ ఏది చదివినా దేవుడు దాన్ని అంగీకరించడు. ఎందుకంటే ఆయన మాట ప్రకారంగా నువ్వు ఉంటేనే నిత్య జీవం ఉంటాం, నిత్యము జీవించే వరకు ఉంటాం. ఆయనకి ఏం కావాలి? మనం నశించిపోకుండా, కొంతకాలం నుండి నశించిపోకుండా మనం నిత్యము జీవించే వరకు ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. మనం నిత్యము జీవించాలంటే ఏం చేయాలి? ఆయన మాట ప్రకారంగా నడుచుకోవాలి. అది కావాల్సింది ఆయనకి. నువ్వు ఆయన ఏం చెప్తాడో అప్పుడు దాకా వేచి ఉండమంటే నువ్వు దాన్ని తీసి పక్కన పెట్టి ఆయన మాటను పక్కన దోసేసి నువ్వు దహన బలు ఇస్తే నేను అవి తీసుకొని నేను నీకు తోడుకుండాలా? అవునా? బయట మీ ఇష్టం వచ్చినట్టుగా ఉండి మీరు వచ్చి ఇక్కడ పాటలు పాడి ప్రార్థన చేస్తే నేను మీకు మన పరలోకాన్ని తీసుకెళ్ళాలా? నేను అంటలేదండి, దేవుడు అనుకుంటారు అట్లాగా. బైబిల్లో ఉన్నది నేను చెప్తున్నా. అవునా? బయట ఎందుకు మన ఇక్కడ గ్యాదరింగ్ ఎందుకు అవుతామండి? బయట సొసైటీలో మనం ఆయన్ని పోయే రీతిగా జీవించాలి. ఆయన మనకి ఇక్కడ చెప్తాడు, పోయి అక్కడ జీవించాలి. ఇక్కడ థియరీ, అక్కడ ప్రాక్టికల్స్ ఉంటాయి. అవునా? ఇక్కడ మాత్రం ప్రెసిడెంట్ సిస్టర్ అని బయట మన ఇష్టం వచ్చినట్టుగా ఉంటే ఖచ్చితంగా నరకానికే పోయేది. ఖచ్చితంగా నరకానికే డౌటే లేదండి. దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. మన ఎక్కడ వరకు కాదు, బయట మనం జనాల మధ్యలో ఆయన్ని పోలి ఎక్కడైనా రాజ్యాన్ని కట్టేది ఈ గుడారాల మధ్యలోనా? ఎక్కడ కడతాం ఆయన రాజ్యాన్ని? ఆయన ప్రేమ స్వరూపి. ఆయన్ని పోలి మనం జీవించడం అంటే బయట వ్యక్తుల దగ్గర మనం ఆయన్ని కనపరచాలి, ఆయన ప్రేమను కనపరచాలి. ఎదుటి వాళ్ళు మంచి వాళ్ళు కాకపోయినా సరే మనం ఆయన్ని క్రీస్తు వాళ్ళే ప్రేమించాలన్నమాట. మనం మంచి వాళ్ళమా? మనలో మంచి వాళ్ళు ఉందా? ఆయన మన కోసం ఎట్లా ప్రేమిస్తున్నాడు? ప్రాణం పెట్టి అంత ప్రేమించాడు. మీరు కూడా ఎదుటి వాళ్ళు మంచి వాళ్ళు కాకపోయినా సరే మీరు అలా వాళ్ళని ప్రేమించే వాళ్ళుగా ఉండాలి. అది ఆయన రాజ్యాన్ని కట్టడం అంటే. అర్థమవుతుందండి? ఆయన రాజ్య కట్టుబడిలో నువ్వు నేను ఒక 10 రాళ్ళు పెట్టడానికి మనం సృష్టించాడని. ఆ 10 రాళ్ళు చక్కగా పెట్టి ఆయన మహింపరిచేవారుగా మనం ఉండాలి. అంతేనా? దానికోసం ఇక్కడికి వచ్చేది. మనం బయట మన ఇష్టం వచ్చినట్టుగా ఉండి ఇక్కడికి వచ్చి 4 పాటలు పాడేసి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసేసి అదే ఆయన అంగీకరించుంటాడు, దాన్ని పరలోకానికి తీసుకెళ్తాడంటే మాత్రం పొరపాటు. మనం మోసం చేసుకున్నట్టే. ఏమంటున్నారు తర్వాత? అందుకు సమూయేలు ఇట్లా, నేను ఈ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. ఏం చేశాడంట? అందుకు సమూయేలు ఎట్లా అంటున్నాడంట? నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక అవివేకపు పని చేసితివి. చూసారా? అవివేకపు పని చేశావు. చెప్పిన మాట చెయ్యకుండా నువ్వు బలులు ఇచ్చి ఆయన్ని శాంతి పరిస్తే నువ్వు వాళ్ళు యుద్ధానికి దేవుడు యుద్ధం చేస్తాడు అనుకున్నావు. నీ తరపున ఏమన్నాడు? ఇందాక వచ్చిన వాళ్ళు ఏమన్నాడు? నేను దేవుణ్ణి శాంతి పరచక మునిపే వాళ్ళు వచ్చి నా మీద పడి నన్ను ఇది చేస్తారేమో అని చెప్పి నేను ఎమ్మటే బలి ఇచ్చానని అంటున్నాడు. అవునండి? అసలు ఆయనతో అంటు కట్టబడి ఆయన మాట ప్రకారంగా ఉంటే ఆయన కను దృష్టి వాళ్ళ మీద ఉండిద్దంతే. ఆయన కాకుండా నిన్ను టచ్ చేయటానికి ఎవరు? నీ కుడి పక్కన 1000 మంది పడినా, ఎడం పక్కన 10,000 మంది పడినా అసలు నిన్ను టచ్ చేయటానికి లేదు. నువ్వు ఆయన మాట ప్రకారం అసలు ఉన్న విషయం అంతా అక్కడే దాగుంది. నువ్వు దాన్ని వదిలిపెట్టావు. నువ్వు దాన్ని వదిలిపెట్టినప్పుడు ఏం నీకు తోడుగా లేడు. ఇంకంతే. నువ్వు బలిలే చెప్తావో నువ్వు ఏదైనా ఇవి ఇంకంతే. ఆయన నీకు తోడుగా లేకపోతే నీకేమొచ్చింది? అపజయం వచ్చింది. అంటే మర్మం ఎక్కడ దాగుంది? ఆయన మాట ప్రకారంగా జీవించే దాంట్లో మర్మం దాగుంది అంతే. అర్థమైందండి? ఏమంటున్నాడు ఇక్కడ? నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేక పని. ఆయన మాట ప్రకారంగా మనం జీవించకుండా నువ్వు ఎన్నైనా చేయి. దశంభాగాలే చెప్తావా, పాటలే పాడతావా, ప్రార్థనే చేస్తావా, లేకపోతే నువ్వు అసలు బైబిలే పంచి పెడతావు, నువ్వు ఏదైనా చేయి. నువ్వు ఆయన మాట ప్రకారంగా ఉండకపోతే మాత్రం మనం ఏ పని చేస్తున్నట్టు? అవివేకపు పని చేస్తున్నట్టే. అంతేనండి? కాబట్టి ఆయన మాట ప్రకారంగా జీవించాలి. ఈ రోజు అనేక మంది క్రైస్తవులు ఏం చేస్తూ ఉంటారు తెలుసండి? ఈ మిగతా అన్ని చేసి దేవుడి దగ్గర నుంచి పరలోకాన్ని తెచ్చుకుందాం అని చూస్తూ ఉంటారు. దశంభాగాలు లంచాలు తీసేసుకోవటం, తీసుకొచ్చి దశంభాగాలు ఇచ్చేసేయటం. అంగీకరిస్తారా? ఎవరిని మోసం చేస్తున్నారు? మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. అనేక మంది విశ్వాసులు బయట చూడండి, వాళ్ళ ప్రవర్తనలో క్రీస్తు కనపడ్డు, వాళ్ళ మాటలో క్రీస్తు కనపడ్డు, వాళ్ళ ఆలోచనలో క్రీస్తు కనపడ్డు. కానీ మందిరాల్లో దశంభాగం అందరికన్నా ఎక్కువ వీళ్ళే ఇచ్చేది. పాటలు భయంకరంగా ప్రత్యేకమైన పాటలు పాడేది వీళ్ళే. నేను అందరి గురించి చెప్పట్లేదండి, దయచేసి అపార్థం చేసుకోవద్దు. కొంతమంది ఉన్నారు, వాళ్ళని సరి చేసుకోవడం కోసం దేవుడు ఆయన కృపను బట్టి
నడిపిస్తా ఉన్నాడు అనమాట. కాబట్టి వాటి వల్ల దేవుణ్ణి పొందలేము. ఈ లోకంలో ఒక మాట ఉంది, ఏమంటారు? ఎవరైనా సున్నా దగ్గర పడాల్సిందే అంటారు. ఈ లోకస్తులు కొంతమంది డబ్బు సంపాదించే వాళ్ళు, వ్యాపారస్తులు ఏమంటారు తెలుసా? లక్షిస్తామని చెప్తాం సార్, అయినా వాళ్ళు పని చేయని అంటున్నాడు. 1,00,000 కలిపితే 10 లక్షలు వెళ్ళరా, ఎవడైనా సున్నా దగ్గర పడాల్సిందంతే అంటారు. ఈ లోకపోకడ ఆయన పడతాడు అట్లాగా. నువ్వు గొర్రెలు ఎత్తావా, ఎట్లు ఎత్తావా, నువ్వు సైన్యాన్ని ఎత్తావా, ఆయన కొనలేము అట్లాగా. అవునా కదా? అది తర్వాత ఏమంటున్నాడు? రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అసలు ఆయన ఏమని తలంచాడంట? వాళ్ళు రాజుని, నన్ను కాదని చెప్పి ఆయన రాజుగా ఎన్నుకున్నా సరే సౌలు పట్ల దేవుడుకున్న ఉద్దేశం ఏంటంట? నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. ఇవాళ నీకు మీద నా మీద కూడా ఆయనకున్న ఆలోచన అదే. నీ మీద నా మీద ఉండే ఆలోచన, మనం నిత్యము సదాకాలము మనం జీవించి ఉండాలి, దేవునితో పాటు జీవించి ఉండాలి, అబ్రహాం ఆశీర్వాదాన్ని పొందుకొని ఉండాలని చెప్పి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అవునా? అయితే నీ రాజ్యము నిలవదు. ఏంటంట ఆ వచ్చిన మొత్తం ఒకసారి చదవండి. అందుకు సమయాలు ఇట్లా నేను నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలువదు. సౌలు రాజ్యం గురించి దేవుడు ఏమనుకున్నాడండి? సదాకాలం నువ్వు రాజుగా ఉండాలి, నా జనాన్ని నాకు ఇష్టానుసారంగా ఏలాలని ఆలోచన కలిగి ఉన్నాడు ఆయన. అవునా? ఏం చేసిన పని వాళ్ళు ఏమైందంట? అయితే నీ రాజ్యం అప్పుడు దాకా నిలవదు అన్నాడు. చూసారండి? నిలవదు అంటాడు. ఇవాళ నీ పట్ల నా పట్ల కూడా దేవుడు సదాకాలం మన దేవునితో పాటు యుగ యుగాలు ఉండాలి అనే ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ ప్రేమను కనపరుస్తా ఉన్నాడు. అవునా? కేవలం మన ఇష్టాన్ని నెరవేర్చుకునే ప్రయత్నంలో మనం ఏం చేస్తాం? పోగొట్టుకునేవారుగా, నశించిపోయేవారుగా ఉంటాం. కాబట్టి దేవుడు నిత్యం మనతో పాటు ఉన్నాడా లేదా, బుట్టిగల కన్యకల్లాగా నూనె ఉందా లేదా చెక్ చేసుకుంటా ఉండాలన్నమాట. దేవుడు తోడుగా లేకపోతే మన జీవితంలో క్షణమైనా సరే మనం ఏ నిర్ణయం తీసుకున్నా సరే అది మన నాశనానికే కారణం అయింది. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఎలాగుంటాడు? ఆయన మాట ప్రకారం మనం జీవిస్తే ఆయన తండ్రి మనతో పాటు ఉంటారని. ఆయన మాట ప్రకారం మనం ఎలా జీవిస్తాం? నువ్వు ఎప్పుడైతే దాన్ని చదువుతా ఉంటావో అప్పుడు నువ్వు దాని ప్రకారంగా ఉంటావు అని చెప్పి యెహోషువతో చెప్పాడు, ఆ రాజుతో చెప్పాడు. అవునా? మీరు నా మాట ప్రకారంగా మాత్రమే ఉండటాని కోసం మీరు దాన్ని నిత్యము ధ్యానిస్తా ఉండాలి. ఎప్పటి వరకు? మీరు బ్రతికినంత కాలం అని రాయబడింది అక్కడ. అవునా? వాక్యాన్ని అనుసరించాలంటే ఏం చేయాలి? దానికన్నా ముందు చదవాలి. వాక్యాన్ని చదువుతా ఉంటేనంట అది మనం ఏం చేసిద్ది? ఆ చదివిన దాన్ని అనుసరించేటట్టుగా చేసిద్దంట. అలా అనుసరిస్తేనే మనం నిత్య జీవంలోకి నడుచుకుంటాం. కాబట్టి దేవుడిచ్చిన సదాకాల కృపను పోగొట్టుకుని ఏం చేశాడంట? అయితే నీ రాజ్యము నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్కని కనుగొని ఉన్నాడు. చూసారండి? ఏం కోల్పోయాడు అసలు సౌలు? అవునా? అసలు దేవుడు తోడునే కోల్పోయిన పరిస్థితి. ఆయన ఏంటండి, ఇప్పుడు నేను లేకపోతే ఇజ్రాయెల్కి దిక్కు లేదని సౌలు చెప్పుకుంటే, అవునా? అసలు నేను లేకపోతే ఇజ్రాయెల్కి దిక్కే లేదు, అసలు నేను లేకపోతే ఇక్కడ ఎవరు నడిపించేది అని అనుకుంటే ఏమైతే? సదాకాలం నువ్వు ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అయితే నువ్వు ఆయన మాట ప్రకారంగా లేదు కాబట్టి నేను తీసేసి ఆయన ఏం చేస్తున్నాడంట? యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల, మనస్సు అంటే ఆలోచన. అవునా? అంటే తన చిత్తానుసారం కలిగిన ఆలోచన గల యొక్కని కనుగొని ఉన్నాడు. అయిపోయింది అంతే. అపవాదిని సైతం తన చిత్తాను కొరకు, తన నామ మహిమ కొరకు వాడుకోగలిగిన సమర్థుడు దేవుడు. తోక జాడితే కుదరదు, అక్కడ పని ఏం ఆగదు. నశించిపోయేది నువ్వు నేనే. అర్థమవుతుందా? ఆయన ఊరకనే పెట్టలేదు ప్రాణం. ఆయనకి ఏదో తక్కువే పెట్టలేదు, మన కోసం పెట్టాడు ఆయన ప్రాణం. ఎలాగుండాలి? మన జీవితం మొత్తం సాష్టాంగ పడి ఉండాలి. అంతే. మన జీవిత విధానం ఆయన సాష్టాంగ పడి ఆయన మహిమపరిచే రీతిగా మన క్రియ ఉండాలి, మన మాట ఉండాలి, మన ఆలోచన ఉండాలి. 4 పాటలు పాడుకొని ప్రార్థన చేసుకుని బయటికి వెళ్ళి మన ఇష్టం వచ్చినట్టుగా ఉంటున్నారు.
అవునా కాదండి? అవునా కాదా? ఆయన రోషము కలిగిన దేవుడు. 2 పాటల కన్నా కొద్దిసేపు ప్రార్థనకి పడిపోయేవాడు కాదు. ఆయన్ని దేవుణ్ణి దేవుడిగా తెలుసుకోమని కోరుకుంటా ఉన్నాడు. అందుకోసం రప్పించాడు వాళ్ళని. దేవుణ్ణి దేవుడిగా తెలుసుకోలేదండి సౌలు. దేవుణ్ణి దేవుడిగా సౌలు తెలుసుకోవాలా. గాడిదలు పోతే ఏడున్నాయో తెలియని ఆయనకంటే ఏమి ఇచ్చాడు? తన స్వాస్థ్యం మీద రాజుగా ఇచ్చాడు. నిలబెట్టుకున్నాడా? అవునా? పరిస్థితులు చూసంట సమూయేలు చేసే పని ఏం చేసేసాడనంట. ఆయన శాంతపరిస్తే ఈయన తరపున యుద్ధం చేస్తాడా? ఆయన మాట ప్రకారం ఉంటే నీ తరపున ఉన్న 600 మంది పోయినా సరే ఆయన జయాన్ని అప్పగిస్తాడు. ఇక్కడ మాత్రం చూడండి, 14వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూడండి. యోనాతాను ఈ సున్నతి లేని వారి దండు కాపరుల మీదకి పోదము రమ్ము. యెహోవా మన కార్యములు సాగించునేమో అనేకుల చేతనైనను కొద్ది మంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా. ఏమన్నాడండి? యోనాతాను ఎవరు? సౌలు కుమారుడు. ఏమంటాడు? అనేక మంది చేతైనా సరే కొద్ది మందే ఉన్నా సరే మనం రక్షించడానికి యెహోవాకి ఏమన్నా అర్థమైంది అని అంటాడు. ఈయనకేమైపోయింది అది? మిగతా వాళ్ళు పారిపోయి 600 మంది మిగులుతుంటే కంగారు పడి లోపల అంట బలు అర్పించాడంట. ఈయనకున్న ఆలోచన ఆయనకుంటే అర్పించేవాడా? 600 మంది పోయి 6 మిగిలినా, 6 పోయి ఈయన ఒక్కడే మిగిలిన సరే ఆయన జయాన్ని అప్పగిస్తాడా లేదా? అది దేవుడితో అంటూ కట్టుబడి ఉంటాం. అంటే ఈయన పరిస్థితి చూసంటే బలు అర్పించాడంట. ఆ బలుని తీసుకొని ఈయన తరపున యుద్ధం చేయాలంటున్నాడు. దేవుడిని అర్థం చేసుకోకపోతే, దేవుడిగా అర్థం చేసుకోకపోతే, ఆయనతో బలమైన సహవాసం కలిగి లేకపోతే మనం కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. తర్వాత మామూలుగా వచ్చేసాడు 14వ వచనం. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల యొక్కను కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతేవి కనుక. ఏమంటా? నీకు ఆజ్ఞాపించిన అయిపోయిందండి, ముగిస్తాను ఒకసారి చూడండి. నీకు ఆజ్ఞాపించిన దానిని నువ్వు గైకొనకపోతేవి కనుక వేరే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు సౌలు వచ్చి అవునులేండి నేను చేసిన దాని వల్ల కాదు, ఆయన దావీదని ఒక ఆయన ఇష్టపడ్డాడు, ఆయన్ని సెలెక్ట్ చేసుకొని రాజుగా ఆయన్ని పెట్టుకోవాలని నన్ను తీసేశాడు ఆయన. అవునా? ఏమని చెప్పుకోవచ్చు సౌలు? ఆయన మొన్నదాకా నా మీద మనసు పడ్డాడు, నేను రాజుగా ఉండాలని చూడాలనుకున్నాడు, చూశాడు. ఇప్పుడు ఇంకొక ఆయన మీద మనసు పడ్డాడు, దావీదు అని ఆయన మీద. ఆయన్ని రాజుగా చూడాలనుకుంటాడు, అందుకోసం నన్ను తీసేసింది ఈయన అని ఈయన రేపు చెప్పుకోకుండా, ఈయన అనుకోకుండా, మన బొట్టోళ్ళు జ్ఞానం లేని వాళ్ళు అట్లా అనుకోకుండా ఏమని రాపించాడు ఇక్కడ? నీకు ఆజ్ఞాపించిన దాన్ని నువ్వు గైకొనకపోతేవి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అందుకు నియమించుకోవాల్సి వచ్చింది. తర్వాత ఆయన్ని. అర్థమైందా? ఆయన తప్పుందా? ఒకవేళ ఈయన ఆయన మాట ప్రకారంగా ఉంటే ఈయన తీసేసి వేరే వాళ్ళు పెట్టేవాడు కాదు. అర్థమవుతుందండి? మనం దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. ఆయన దావీదు మహారాజుకు ఒక పేరు ఉంది, ఏంటది? నా హృదయానుసారుడు అంటున్నాడు. మనం కూడా అలా కావాలండి. చదువుతుంటే అట్లా అర్థం కావాలి, ఆయన దాని ప్రకారం ఉండాలంటే, చదివిన దాని ప్రకారంగా. పోతే ప్రాణాలు అంతే. అంతేనా? దాని ముందు ఇంకోటి కూడా కలుపుకోవచ్చు. ఏంటి అది? పోతే బోడి ప్రాణాలు అంతేగా. అంతేనా? వస్తే వచ్చింది నిత్యజీవం వచ్చింది అంతే. షైనింగ్ స్టార్స్ అంతేనా కదా? షైనింగ్ స్టార్స్ లాగా దగ్గర ఎనిగిపోతారు. ఆయన ముఖ కాంతి దర్శించడానికి అంతకన్నా ఏందండి అసలు? అంతకన్నా ఏంది? దాన్ని వదిలిపెట్టుకుని పిచ్చి బంగారాల కోసం, డబ్బు కోసం, పేరు కోసం పోగలడదా? ఉద్యోగాల కోసం. అది ఆయన ధనాన్ని ఒక్కసారి తలుపు తీసి అట్లా చూపెట్టాడు మనకి. ఇది ఇస్తాను నీకు అంటున్నాడు, ఇది ఇస్తాను నేను అంటున్నాడు. నిత్యం వాడిని ముఖ దర్శనాన్ని చేస్తే నీకు ఇది ఇస్తాను అంటున్నాడు. అవతల చూసుకో. పౌలు గారు చెప్పారు ఏంటంట? పెంటతో సమానంగా ఎంచుకున్నాడు అంట. అవునా? ఈ లోక సంబంధం మొత్తం అవతల అది ఉంది, యువతలు ఇది ఉంది. ఏం కావాలి మనకి? యువతలే కావాలి. అవునా కదా? తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు వారు రావాలి కాబట్టి వీళ్ళందరినీ మరణానికి గురి చేసి ఎవరు వల్ల కాకుండా చేశారు, ఆయన మాత్రమే చేసేటట్టు చేశారనే జ్ఞానం మనకొద్దు. కొంతమంది ఉంటారు తెలుసా, అవసరం లేని దగ్గర కూడా తగ్గుతూ ఉంటారు. ఏంటంట? ఈ ముందు ఆయన అబ్రహాం ఎందుకు అంతటితో ముగిచ్చారు, తర్వాత మోషేని అంతటితో ఎందుకు తీసేశారు, తర్వాత యోషువని ఎందుకు తీసుకొచ్చారు, ఎందుకు తెచ్చారు వీళ్ళందరినీ అంతటితో ఎందుకు ముగిచ్చారంటే, యేసుక్రీస్తు వారు రావాలి కాబట్టి వీళ్ళందరినీ ముగిచ్చారు కాదు. మీ వాళ్ళందరి వల్ల కాలేదు కాబట్టి ఆయన వచ్చి చేయాల్సి వచ్చింది. పాపంలోంచి మన విముక్తి
చేయటం కోసం అనేక మంది ఆయన కృపను బట్టి ఎన్నుకున్న ఆ జనులు దాంట్లో నుంచి బయట ఏమని చెప్పినప్పుడు ఏం జరిగింది? వాళ్ళందరూ కూడా ఫెయిల్ అవుతా వచ్చారు. అవునా? అంటే మీరు ఎక్కడికో బాకండి, ఆయన కృపను బట్టి మనకి తెలియపరుస్తుంది. అంటే అబ్రహాం ఫెయిల్ అయ్యాడా? మోషే ఫెయిల్ అయ్యాడా? ఆ ఫెయిల్ అవుతుంది కాదండి, ఆయన కృపను బట్టి మనకు ముందు రాబోయే దినాల్లో బయలుపరుస్తాడు. ఎవరి వల్ల కాని పరిస్థితుల్లోనే యేసుక్రీస్తు వారే స్వయంగా తన తండ్రి రొమ్మున ఆనుకొని ఉండి అతను ఆ భాగ్యాన్ని కోల్పోయి వచ్చి కొరడా దెబ్బలు, ఉమ్మి వేయటాలు, ముళ్ళ కిరీటాలు, అవమానాలు, నిందలు, ప్రాణాలు పోగొట్టుకోవటాలు. అవునా? అది చేయాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. మన వల్ల కాకపోతేనే, సౌలు వల్ల కాకపోతే దావీదుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అంతే తప్ప దావీదుని ఏర్పాటు చేసుకోవటం కోసం సౌలుని తీసేయాల. అవునండి, అపార్థం చేసుకోకూడదు. సమూయేలు లేచి గిల్గాలును విడిచి బెన్యామీల గిబియాకు వచ్చెను. చూసారా, మొత్తం మ్యాటర్ విన్నాడు. ఇక సమూయేలు చెప్పాడు కదా, సమూయేలు చెప్పిన మ్యాటర్ సౌలు విన్నాడు. ఇక తర్వాత ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. ఇంకైతే మనం పిచ్చి పని చేసామన్నమాట. దేవుడు మన తోడుగా లేడు, అయిపోయింది మన చాప్టర్. ఇంకా మన సదాకాలం ఉండేది లేదు. ఏం చెప్తే పని చేసామనుకున్నాడు. సరే, సమూయేలు అంతా లేచి గిల్గాలును విడిచి బెన్యామీల గిబియాకు వచ్చెను. సౌలు తన ఎద్దునున్న జనులను లెక్క పెట్టగా వారు దాదాపు 600 మంది ఉండేది. చూసారా, జనాలు లెక్క పెడితే ఎంతమంది ఉన్నారంట? వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 30,000 మంది రథాలు, గుర్రపు రౌతులు, 10,000 మంది. మళ్ళీ ఇప్పుడు సముద్ర పిస్కరేలాగా సైన్యం సమకూర్చుకుని వచ్చింది. ఎంతమంది ఉన్నారంట? 600 మంది ఉన్నారు. అయినా ఆయన మాట ప్రకారం ఉంటే విజయం సాధించేవాడు. అవునా? ఆ తర్వాత ఏమంటున్నాడు? అతని కుమారుడైన యోనాతానును తమ దగ్గర ఉన్న వారితో కూడా బెన్యామీనీల గిబియాలో ఉండిరి. చూసారా, వాళ్ళ ఇద్దరికి ఒకసారికి వచ్చారు. ఎందుకు? యుద్ధం జరగబోయే పరిస్థితి ఉంది కదా, ఒక దగ్గర ఉన్నారు. మరియు ఫిలిస్తీన్లు బయలుదేరి ఒక గుంపు ఫిలిస్తీన్లు మిక్మష్ లో దిగి ఉండిరి. వాళ్ళు మిక్మష్ లోనే కదా ఉన్నారు. మనం అనుకున్నాం కదా, వాళ్ళు ఏంటని పద్దాకు దిగడం ఏందో నాకు అర్థం కాదు. పోయి అటాక్ చేయాలి కానీ పోయి అక్కడ దిగారు, అక్కడ కాపు కాశారు, అక్కడ కాపు కాశారు. అంటే ఎందుకని కాపు కాస్తారంట? పోయినసారి మనం ధ్యానించుకున్నాం. ఇప్పుడు వీళ్ళు యుద్ధాలు చేసేటప్పుడు మనం చదువుతా ఉంటే వీళ్ళు పోయి ఆ ఊరు ముందు దిగారు అని ఉంది. వాళ్ళు అక్కడే ఉన్నారు ఇంకా ఉంది. యుద్ధానికి పోయిన వాళ్ళు ఆడదాకా పోయి ఆడంటూ ఏంది, ఎందుకోసం ఉన్నారో మనం పోయినసారి ధ్యానించుకున్నాం. ఎవరన్నా ఒకరు చెప్పాలి. సరే, అయిపోయింది. వాళ్ళు ఎందుకని అట్లా ఉంటారంటే, యుద్ధాలు అంత ముందు ఎట్లా జరిగాయి అంటే, ఇప్పుడు పగల యుద్ధం చేసేవాళ్ళు, నైట్ ఆపేవాళ్ళు, అది కరెక్టే. ఇక్కడ ఏంటంటే వీళ్ళు వాళ్ళ కోట దగ్గర కాపు కాసి ఉంటారనమాట. వీళ్ళు బతుకు తెరువు కోసం బయట నుంచి ఆహార ధాన్యాలు కానీ, అడవిలో నుంచి అవి కానీ ఇవి కానీ ఏది తెచ్చుకోవటానికి ఉండదు. వాళ్ళు ముట్టడి దెబ్బ వేస్తారనమాట అక్కడ. అంటే వాళ్ళు సైన్యాన్ని ఆ కోట చుట్టేసి కాపు కాసి ఉంచుతారు. వీళ్ళ దగ్గర ఉన్న వాటి వరకు వీళ్ళు తింటారు కొన్ని దినాలు. అప్పుడు దాకా వాళ్ళు అక్కడ కాపు కాసే ఉంటారు. వాళ్ళు వచ్చేటప్పుడే మొత్తం సమృద్ధి ఆహారంతో వీటితో తీసుకొని వస్తారు, గొప్ప సైన్యంతో. వీళ్ళు ఇక తర్వాత తినాలి అని అంటే వీళ్ళు ఏం చేయాలి? బయటికి వెళ్ళాల్సిందే. బయట ఎవరున్నారు? శత్రువులు ఉంటారు. అవునా? వాళ్ళకి ఇక తప్పదు. ఏం తప్పదు? బయటికి రాక తప్పదు, ఇక యుద్ధం చేయక తప్పదు. కాబట్టి ఆ దినాన వాళ్ళ దగ్గర తినటానికి ఉండదు, బలహీనంగా ఉంటారు, వాళ్ళకి వసతులు ఏమి కూడా ఉండవు. అలాగా అయినప్పుడు వీళ్ళు యుద్ధం చేసి దాడి చేసి దాన్ని స్వాధీనపరుచుకుంటా ఉంటారు అనమాట. అర్థమవుతుందండి? అందుకనే పోయి డైరెక్ట్ గా చేయకుండా, యుద్ధం చేయకుండా ఏం చేస్తారు? వాళ్ళు మొట్టడి దెబ్బ వేస్తారనమాట. అక్కడ మొట్టడి దెబ్బ వేసి వాళ్ళ సౌకర్యాలు ఏమి రాకుండా, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఏమి జరగకుండా బంద్ చేసేస్తారు. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు తప్పు చేశాడు అనుకోండి, వాళ్ళు బాగా డబ్బు సంపాదించారు, ఆయన మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఫస్ట్ చేసే పని ఏంటో తెలుసా? ఆయనకి లావాదేవీలు ఏమి జరగకుండా బంద్ చేస్తారు ఫస్ట్. ఆయన డబ్బులు ఇచ్చేవాళ్ళు కొనకుండా ఈయనకు డబ్బులు రాకుండా ఏం చేస్తారు? ఆ చుట్టూ ఆ లావాదేవీలన్నీ కట్ చేసేస్తారు ఫస్ట్. ఆయనకి రిసోర్సెస్ ఉండవు, ఆయనకేమి సాక్షులు మేనేజ్ చేయడానికి ఉండదు. తర్వాత ఆయన ఇన్వెస్టిగేట్ చేసి పట్టుకుంటారు, నిజమేంటన్నారు బయటికి తీస్తారు. వీళ్ళు కూడా అట్లా కాపు కాస్తారు అనమాట. దీని కింద వచ్చిన ఉంటుంది. ఒకవైపు వీళ్ళు ఉంటారు, మిగతా 3 వైపులా 3 దండుల్ని సమకూర్చి పెడతారు. వీళ్ళు వేరే దిక్కును కూడా బయటకు పోకుండా అప్పుడు యుద్ధం చేస్తారనమాట. అప్పట్లో యుద్ధాలు జరిగే తీరు అలా ఉంటుంది. అందుకనే తర్వాత ఏమన్నాడు? ఇప్పుడు దావీదు మహారాజు కూడా యోవాబుతో ఒక మాట చెప్తాడు. ఊరియాన్ని చంపేటప్పుడు మీరు ఆ కోట దగ్గరికి ఎందుకు వెళ్ళారు అంటాడు. మీరు ఆ కోట దగ్గరికి ఎందుకు వెళ్ళారు? కోట యువతలు మీరు ముట్టడి దెబ్బ వేసి ఉన్నారు కదా,
మీరు కోట దెబ్బ అక్కడికి వెళ్తాం వల్ల పోయినసారి అట్లాగే ఒక స్త్రీ పైనుంచి తిరగట్రాలు చనిపోయారు కదా ఒక అతను, మీకు తెలియదు అది ఎందుకు వెళ్ళారని అడుగుతాడు. అడిగినప్పుడు ఊరియా కూడా చనిపోయాడని చెప్తే కాముగా అయిపోతాడు రాజు. ఆ స్టోరీ మనం విన్నాంగా, తప్పు చేశారు కాబట్టి కాముగా అయిపోతాడు. కాబట్టి ఏంటంటే కోట దగ్గరికి అటాక్ చేయడానికి వెళ్ళరు. మరియు ఫిలిస్తీన్ల పాలెంలో ఫిలిస్తీన్లంతా మిక్మస్ లో దిగి ఉండిరి అని ఉంది. ఎప్పుడు దిగారు వాళ్ళు? మొదట్లో దిగారు వాళ్ళు. ఇప్పుడు దాకా వాళ్ళు అట్టగే ఉన్నారు. ఎందుకంటే యుద్ధం చేయకుండా ఆరు దాకా వచ్చిన వాళ్ళు 4 గంటలు వెళ్ళిపోతున్నారా? అప్పుడు యుద్ధాలు చేసే తీరదనమాట. అవునండి. ఆ తర్వాత ఏమంటారు? మరియు ఫిలిస్తీన్ల పాలెంలో నుండి దోపుడు గాండ్రు 3 గుంపులుగా బయలుదేరి. ఎన్ని గుంపులు అంట? ఎవరు? ఏ సైన్యం అది? ఫిలిస్తీన్ల సైన్యం. అక్కడ కాపురాస్ దిగారు చూసారా? వాళ్ళంతా 3 సైన్యాలుగా డివైడ్ అయ్యి బయలుదేరి ఒక గుంపు షూయాలు దేశం అంటే వీళ్ళు ఒక పక్కన దిగారు కదా, అటు పక్కన ఒక గుంపును పెట్టారు, ఇటు పక్కన ఒక గుంపును పెట్టారు, వెనక పక్కన ఒక గుంపుని. ఇక వాళ్ళు ఎటు నుంచి లావాదేవీలు జరపడానికి లేదు. అట్లా ఒఫ్రాకు పోవు మార్గమున సంచరించను. రెండవ గుంపు హేరోకునకు పోవు మార్గమున సంచరించను. మూడవ గుంపు అరణ్య సమీపమందుండు జెబోయిములో లోయ సరిహద్దు మార్గమున సంచరించెను. హెబ్రీయులు చూసారా? ఆ 3 వైపులో కూడా కాపలా పెట్టారన్నమాట. దేవుడు సూర్యుడు బెదరికి ఇచ్చిన చక్కటి చదువుతాం చూసారా? ఎంత చక్కగా అర్థమయ్యేటట్టుగా చదువుతా ఉన్నారు. అట్లా చదివితే వినే వాళ్ళకు కూడా చక్కగా అర్థమవుతా ఉంటుంది. దేవుడు కృప అయితే రాబోయే దినాల్లో గొప్ప పరిచర్య చెయ్యాలి. ప్రార్థన చేయాలా లేదా? మనం చెయ్యాలి. ఒక్కొక్క బాణం తన అమ్ముడు పొదిలో ఉండే బాణాల్లో మనం అందరం కూడా ప్రజలు మాకు ప్రార్థన చేయటం రాదు, బైబిల్ చదవటం రాదు, మాకు పాటలు పాడటం రాదైతే నువ్వే కావాలంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? గిద్యోను దాక్కున్నామని ఏం చేశాడు? పరాక్రమం గల బలాఢ్యుడా. సౌలుని రాజుగా ఎన్నుకుంటున్నాడు. నేను దేవుడు అంటే నేనా? అసలు నా గోత్రాలు ఎన్నికలేని గోత్రం, మా కుటుంబంలో నేను అసలు ఎన్నికలేను నేను అన్నాడా లేదా? అయినా సరే నువ్వే, నీకేమి లేకపోయినా సరే, అవునా? ఆయన నియమించిన వారికి ఆయన ఏమి ఇస్తాడంట? బలాన్ని. తను అభిషేకించిన వారికి అధిక బలం. ఏమీ లేకపోయినా పర్లేదు, నేను ఎన్నుకుంటాడు ఆయన. అక్కడి వాళ్ళే ఎన్నుకునేది. అంటే మన వల్ల ఏమైనా అయిద్దా? ఏమీ కాదంటే మనం దేవుడు ఎన్నుకుంటాడా లేదా? మనమే ఆయన బాణాలు అంతే. సబ్మిట్ చేసుకోవాలి, సిద్ధపడి ఉండాలి, ఆశపడాలి. ప్రభువా నీ చిత్తంలో బలపడాలి, నీ చిత్తాన్ని నెరవేర్చాలి నాయన, నీ పనిలో వాడబడాలని ఆశ ఉంటే చాలంతే. ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు అంతే. 3 వైపులా కాపులా పెట్టారు. హెబ్రీలు కత్తులను ఈటలను చేయించుకుందురేమో అని ఫిలిస్తీయులు ఇశ్రాయేలు దేశమంతటా కమ్మరవాండ్రు లేకుండా చేసి ఉండి. చూసారా? వీళ్ళు ఏం చేశారు? అన్ని దిక్కులా కాపులాలు పెట్టి ఏం చేశారు? వాళ్ళు ఒకవేళ కత్తులు బొరుసులు మన మీద యుద్ధం చేయడానికి తయారు చేసుకుంటారేమో అని ఆ తయారు చేసే వాళ్ళు ఎవరు లేకుండా చేశారు. చూసారా? యుద్ధం చేసే ముందు వాళ్ళు చేసే పని అది. నిర్వీర్యం చేస్తారన్నమాట. వాళ్ళకి ఏమి సహాయం అందకుండా. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు? యుద్ధం చేసినప్పుడు మన దేశం మీద యుద్ధం ప్రకటించేటప్పుడు ఆ దేశానికి ఎవరైనా మద్దతు పలికితే మాత్రం ఆ దేశాన్ని కూడా వదిలిపెట్టమంటారు. అంటే ఆ దేశానికి వేరే దేశం సహాయం చేయకుండా ముందే కట్టడి చేస్తారనమాట. అప్పుడు దాన్ని ఒక్కదాన్నే ఒంటరిగా చేసి దాని మీద దాడి చేసి దాన్ని బూడిదగా తయారు చేస్తారు. వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? బరుసులు గిరుసులు తయారు చేసుకోకుండా మొత్తం తీసేసారంట వాళ్ళని. కాబట్టి ఇశ్రాయేలీయులందరూ తమ నక్కులను పారలను చూసారా? ఈయన యుద్ధానికి తీసుకెళ్ళేది. పార్ల గేదెలు తీసుకుని యుద్ధానికి పోతారా? అదంతా కత్తులు బడుచులు చేసుకోవడానికి లేదంతా చేసేవాళ్ళని లేకుండా చేశారు. ఇలా మిగిలిందేంది? మనం పోయినసారి చూసాం సౌలుని రాజుగా చేసిన తర్వాత కూడా, అవునా, వాళ్ళు యుద్ధానికి వచ్చినప్పుడు ఏం చేశారు? ఈ కుడి కన్నులు ఓడదీసి నిబంధన చేస్తా నీతో అని చెప్పారు కదా. చెప్పినప్పుడు సౌలు దగ్గరికి సౌలు గిబియా కూడా సువార్తను చెబుతాకు వచ్చారు ఆ వార్తని. అప్పుడు సౌలు ఏం చేస్తున్నాడు? మహాబలం కాదు, పొలం పనికి వెళ్ళి వస్తున్నాడు అంట. తిప్పనా వెనక్కి ఇంకా తిప్పాల్సిందేనా? ఏం చేస్తున్నాడంట అప్పుడు? 11వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూడండి. పశువులను తోలుకొని అంటే 10వ అధ్యాయం 1వ వచనంలో ఏం చూసావు? అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి తీసుకుని అప్పటికే తల మీద పోసాడుగా. అప్పుడు ఏమయ్యాడు సౌలు?
రాజుగా అయ్యాడు. రాజుగా అయిన తర్వాత అంటే నేను చెప్తాను 11వ అధ్యాయం అంటే తర్వాత అధ్యాయం 5వ వచనంలో సౌలు పొలం నుండి పశువులను తోలుకొని వచ్చు. చూసారా, పొలానికి వెళ్ళంట పశువులు తోలుకొని వస్తున్నాడంట. అంటే వీళ్ళు ఏం చేసేవాళ్ళు అప్పుడు? వ్యవసాయాలు అవి చేసేవాళ్ళు. వీళ్ళ దగ్గర కత్తులు బొరుసులు ఏమి లేవు, తయారు చేసుకున్నారు, అతనికి లేకుండా చేశారు. ఇక కాదు మిగిలింది పారలను గొడ్రండ్రను నక్కులను పారలను గొడ్రండ్రను కోట కత్తులను పదును చేయుటకై ఫిలిష్తీయుల దగ్గరకు పోవలసి వచ్చాను. చూసారా, వాళ్ళ దగ్గరకు పోవలసి వచ్చినట్లు పదును పెట్టుకోవటానికి కూడా ఫిలిష్తీయుల దగ్గరికి. అంటే వీళ్ళ పదును పెట్టుకోవటానికి లోపల నుంచి బయటకు వస్తే ఏమైతే ఎవరున్నారు అక్కడ? ఫిలిష్తీయులు ఉన్నారు అక్కడ. అర్థమైందా? వీటిని సాన పెట్టుకోవటానికని కోట దాటి బయటకు వస్తే బయటేమో ఫిలిష్తీయులు ఉన్నారు, వీళ్ళని చంపేస్తారు. అవునా కదా? కాబట్టి వాళ్ళ దగ్గరకు పోవాల్సి వచ్చేది. అయితే నక్కులకును పారలకును 3 ముళ్ళు గల కొంకులకును గొడ్రండ్రకులను 3 ముళ్ళు గల కొంకుల కనంగా ఎవరు గుర్తున్నారు? మండుతున్నారు కదా, దహించగ్నిలాగా. అసలు యవనస్తులు అసలు మండిపోతున్నారు ఏంటి? అవునా? ఆ సెగ ఈ కాలనీ మొత్తాన్ని తగలాలి. అదే ఎలగటం అంటే మరి. అవునా? ఈ కాలనీలో ఇక్కడ ఒక లైట్ వెలిగితే ఆ చుట్టుపక్కల వెళ్తుండిద్దా లేదా? మనం లోకానికి వెలుగుగా ఉండాలా లేదా? అదే మరి ఆ వెళ్తారంటే ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి. అవునా? యోహాను రాసిన మొదటి పత్రికలో ఉంది కదా, మొదటి అధ్యాయంలో. అదే వెలుగంటే ఆ వెలుగే మనం కలిగి ఉండాలి. ఏమంటున్నాడు? ఆయన గుర్తొచ్చాడు అన్నమాట. అయితే నక్కులను పార్లను 3 ముళ్ళు గల కొంకులకును గొడ్డండ్రకును మునుకోల కొర్రలు సరిచేయుటకును ఆకురాలు మాత్రము ఇలానే ఉన్నాయంట. ఆకురాలు మాత్రం వాళ్ళ కాడ ఉన్నాయంట. ఆకురాలు పట్టుకున్నాయంట నూరుకోవడానికి పార్లగేళ్ళు. అవునా? కాబట్టి యుద్ధ దినమందు సౌలు నద్దను యోనాతాను నద్దను ఉన్న జనులలో ఒకరి చేతిలోనైనను కత్తియే గాని ఈటయే గాని లేకపోయాను. ఎవరి దగ్గర లేవంట? ఎవరెవరి దగ్గర లేవంట? రాజు దగ్గర వారి కుమారుడి దగ్గర తప్ప మిగతా ఎవరి దగ్గర కూడా కత్తులు కానీ బొరుసులు కానీ ఏమి. కాకపోతే అక్కడ ఏముంది? వీళ్ళు ఏం చేయాల్సిన పరిస్థితి ఉంది? యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఉంది. వీళ్ళ కాడికి వ్యవసాయం పోయే పార్ల గేర్లు తప్ప ఏమి లేవు అంట. రాజు దగ్గర వాళ్ళ కుమారుడి దగ్గర మాత్రమే కత్తులు ఉందంట. కత్తియే గాని ఈటయే గాని లేకపోయాను. సౌలునకును అతని కుమారుడైన యోనాతానుకును మాత్రము అవి ఉండేను. వాళ్ళిద్దరి దగ్గర ఉన్నాయంట. ఫిలిష్తీయుల దండు కాపరి వారు కొందరు మిక్మాష్ కనుమకు వచ్చిరి. చూసారా ఏం చేశారంట? ఫిలిష్తీయుల దండు కావలి వారు కొందరంట. మిక్మాష్ అంటే ఏ ప్రదేశం? సౌలు ఉన్న ప్రదేశం. అదే ప్రదేశంలో వీళ్ళందరూ దిగి ఉన్నారు. అవునా? వాళ్ళంతా అక్కడ మిక్మాష్ దగ్గర కనుమ అనే ప్లేస్ లోకి వచ్చారంట. ఎంతతో ముగిద్దాం మనం, సమయం లేదు కాబట్టి. సరేనా? కాదు దీని కంటిన్యూషన్ తర్వాత అధ్యాయం కూడా ఉంది. దేవుడి కృప అయితే తర్వాత దాన్ని మనం ధ్యానించుకుందాం. ఎంతమందికి అర్థమైంది? దేవుడికి మహిమ కలుగును గాక. మీరు క్షమించాలండి, చాలా ఆలస్యంగా వచ్చి మనం చాలాసేపు కూర్చోబెట్టడం జరిగింది. నేను ఆ విషయంలో సరి చేసుకొని దేవుడు నా మనకు మహిమకరంగా ఉండేటట్టుగా మీరందరూ కూడా మెరుగైన ప్రాంతంలో పెట్టాలి.